నమస్తే, నేను సానా. వెల్కమ్ టు ఎల్జీ ఎడ్యుకేషన్ వారి కాలేజ్ క్యాంపస్ ప్రోగ్రామ్. పిల్లల బంగారు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే కేవలం చదువు మాత్రమే కాదు, మంచి కళాశాల వాతావరణం కూడా ఎంతో అవసరం. అలాగే బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ అయితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. బెస్ట్ కాలేజ్ అన్వేషణలో ఉన్నవారి కోసమే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రస్తుతం మనమైతే తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని షేరిగూడ విలేజ్ లో ఉన్న శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాం. అసలు ఈ కాలేజ్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది, ఈ కాలేజ్ విశిష్టత ఏంటి, ఎక్కువ మంది ఇక్కడ చదువుకోవడానికి ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు, ఈ కాలేజ్ వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండు రంగారెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఈ కాలేజ్ స్థాపించడానికి తన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, కాలేజ్ వాతావరణం ఎలా ఉందో తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని వెనకాల ఉన్న మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ 2001లో స్టార్ట్ చేసామమ్మా. దీని ఉద్దేశం టెక్నికల్ ఎడ్యుకేషన్ టు ది రూరల్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ అన్టచ్డ్ ఏరియాస్ లో టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది అప్పుడు ఒక విజన్ పెట్టుకున్నాము. ఆ విజన్ ప్రకారం అప్పట్లో రూరల్ కాలేజ్ ఇది నారాయణపేటలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ ని మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో రీలొకేట్ చేసేసి మళ్ళీ 2006 నుంచి రీబిల్డ్ చేశాము ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఏ ఏరియాలో అయితే స్టూడెంట్ కమ్యూనిటీ టచ్ చేయట్లేదు, కోర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఐటీలో కూడా స్పెషలైజ్డ్ ఏరియాస్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్లో కొన్ని స్పెషలైజ్. మనకు 2009లోనే ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి బాంబేతో ఈ ఇన్స్టిట్యూట్కి టైఅప్ ఉంది. ఆ ఆకాష్ 2 టాబ్లెట్ ఏది ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అలాంటి వాటిని కూడా రూరల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసేసి ఒక నార్మల్గా ఉన్నటువంటి స్టూడెంట్ను కూడా ఒక పై స్థాయికి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంస్థ స్థాపించి దగ్గర ఒక 25 సంవత్సరాలు అవుతుంది కదా, అది మీ నెక్స్ట్ విజన్ ఏంటి? 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25లో ఎంటర్ అవుతున్నాం కాబట్టి 2026 జూన్ కల్లా డీమ్డ్ యూనివర్సిటీగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానివ్వండి, గత సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి 2025 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి ఒక మంచి యూనివర్సిటీగా ఉండాలనేది ఒక ఎయిమ్ పెట్టుకున్నాం. ఓకే, నైస్. శ్రీదత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో మీరు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటారు? శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ ఆల్ స్ట్రీమ్స్ ఉన్నాయమ్మా. కోర్ ఇంజనీరింగ్, తర్వాత సిఎస్సి, సిఎస్లో అలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, లేకపోతే ఇంకా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, కొత్తగా వచ్చేటువంటి ప్రతి టెక్నాలజీని ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నట్టు ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేయడానికి ఎవ్రీ ఇయర్ మార్పు చేస్తూ కోర్సులు తీసుకొస్తున్నాం. వీటికి యాడెడ్గా ఫార్మసీలో కూడా ఒక మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఇక్కడ. ఫార్మసీలో బీ ఫార్మసీ కానివ్వండి, పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత డాక్టరీన్ ఫార్మసీ ఉంది, పోస్ట్ బ్యాక్యులేట్ డాక్టరీన్ ఫార్మసీ కూడా ఉంది. యాడెడ్గా డిప్లొమా కోర్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో స్టూడెంట్ ఒకసారి ఎస్ఎస్సి అయిపోయిన వెంబడే ఈ క్యాంపస్లో చేరితే డిప్లొమా చేసుకొని, ఇంజనీరింగ్ చేసుకొని ఉద్యోగం చేతిలో తీసుకొని వెళ్ళడమే ఒక టార్గెట్. ఈ కాలేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆఫర్ లెటర్ తోటే బయటకు వెళ్తారనే భరోసా ఇస్తున్నారు కదా, మరి పిల్లలకి ఏ విధమైన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు? Day 1 నుంచి మేము స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసేది, మీ ద్వారా కూడా మేము స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ర్యాంక్ రాలేదు, ఐఐటీలో రాలేదని అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ అబ్బాయిని శ్రీదత్తలో చేర్పించేసి 90% అటెండెన్స్ ఇవ్వండి చాలు. 90% ఎప్పుడైతే స్టూడెంట్ అటెండెన్స్ ఇస్తాడో వాటికి మేము వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఐడెంటిఫై చేసి ఎక్కడ వాళ్ళు వెనకబడుతున్నారు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ ఉంది దాన్ని చూసుకొని ఐడెంటిఫై చేసి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం. కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది సాధ్యం. ప్రతి ఒక్క విద్యార్థికి, శ్రీదత్తలో చేరిన ప్రతి ఒక్క విద్యార్థికి ప్లేస్మెంట్ ఇవ్వడం అంటే అది చాలా రిస్క్తో కూడినటువంటి విషయం. బట్ అయినప్పటికీ కూడా మేము గత 3 సంవత్సరాలుగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీ కాలేజ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎంతవరకు స్కోప్ ఉంది? ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? టోటల్గా అప్డేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయమ్మా. టోటల్గా హై కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ కానివ్వండి, సిస్టమ్స్ కానీ ఉన్నాయి. కాబట్టి టోటల్గా క్లాస్లో వినేది ల్యాబ్లోనే వింటాడు. అక్కడే ల్యాబ్లోనే వినేసి ప్రాక్టీస్ చేసుకొని దాని ఒక కోడింగ్ కానీ ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేయగలిగేటువంటి ట్రైనింగ్ అనేది ఇన్ హౌస్లో జరుగుతుంది. కాబట్టి అదే దానివల్ల ఈరోజు సక్సెస్ రేట్ ఉంది.
పిల్లల బంగారు భవిష్యత్తులో ఫ్యాకల్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది. మరి మీ కాలేజ్ లో మీరు చూస్ చేసుకున్న ఫ్యాకల్టీ మినిమం క్వాలిఫికేషన్ ఏముంటుంది? మినిమం క్వాలిఫికేషన్ అన్ని కాలేజీలకు ఒకటే ఉంటుందమ్మా. బీటెక్ చేసి ఉండాలి, ఎంటెక్ చేసి ఉండాలి, బేసిక్ రిక్వైర్మెంట్ అది. పీజీ అయ్యండి, వితౌట్ ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. బీటెక్ ఎంటెక్ ఉంటే సరిపోతుంది. అట్లాగే ఫార్మసీలో కూడా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ లేదా డాక్టరింగ్ ఫార్మసీ చేస్తుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ స్పెషల్గా రిక్రూట్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఉండే టాలెంట్, అసలు మామూలుగా బీటెక్లో ఉండే వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని స్పెషల్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం వాళ్ళకి. అలాగే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత స్టూడెంట్ని క్యాప్చర్ చేసుకున్నటువంటి ఐడియాలజీ. ఒక లెక్చరర్ వచ్చేసి ఒక టాపిక్ మీద ఒక లెక్చర్ ఇచ్చాడంటే స్టూడెంట్ మైండ్లో ఫిక్స్ చేసేటువంటి టాలెంట్ ఉందా లేదని దాని మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటాం. కేవలం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. క్వాలిఫికేషన్తో పాటు ఈ ఏదైతే టీచర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీ, టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని మేము గ్రాప్ చేస్తున్నాం. ఆ టాలెంట్ ఉంటే దాని మీద ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాం వాళ్ళకి. ఆ ట్రైన్ ఇప్పించేసి క్లాస్కి పంపిస్తాం. వితౌట్ ఒక బయట ట్రైనింగ్ లేకుండా క్లాస్లోకి వెళ్ళడం అనేది లేదు. సో ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే టీచర్ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్టూడెంట్ కూడా ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్, ఈ క్లాస్లో ఖచ్చితంగా మేము కూర్చోవాలి, ఆ టీచర్ పాఠం వినాలి అనే ఒక మైండ్ సెట్ను క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఇప్పుడు బయట చూసుకున్నట్లయితే కొన్ని కాలేజెస్ కి సిఎస్సి ఫ్యాకల్టీ దొరకడం చాలా కష్టంగా ఉంది. మరి మీ కాలేజ్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ ప్రాంప్ట్గా ఒక లెక్చరర్స్కి అంటే ఫ్యాకల్టీకి ఇచ్చేటువంటి గౌరవము, వాళ్ళకి ఇచ్చేటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రాంప్ట్గా ముందు నుంచి కూడా ఈవెన్ కరోనా టైంలో కూడా మేము అందరినీ ప్రొటెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళ అభిమానంతోనే ఉన్నారు మా మీద. వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అన్ని క్రెడెన్షియల్స్ ఈ కాలేజ్ ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఫార్మసీ కానివ్వండి అన్నీ కూడా A+ NAC అక్రిడేషన్ ఇచ్చారు, వాళ్ళ ద్వారానే వచ్చింది. తర్వాత NBA అక్రిడేషన్ కూడా వచ్చింది అన్ని కోర్సెస్కి. తర్వాత అటానమస్ స్టాటస్ కూడా 2 కాలేజీలకు వచ్చిందంటే అది ఫ్యాకల్టీ యొక్క గొప్పతనం, వాళ్ళు చేసే పని. కాబట్టి ఆ ఫ్యాకల్టీని చూసుకునే విధానం కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రీకి సమానంగా ఎలా ఉండాలనే దాంతోనే మేము ఈరోజు మా ట్యూషన్ ఫీజు తక్కువ పెట్టేసి ఒక ప్యారలల్గా ఒక మంచి విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతో మా టీచర్లను కూడా ప్యాంపర్ చేసుకొని చేస్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి హయ్యర్ పే స్కేల్స్ ఇవ్వాలనేది కూడా మా టార్గెట్. దాని ద్వారానే ఫ్యాకల్టీని అట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక టీచర్ పని చేయాలంటే ఆయనకి శాలరీ టైంకి ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ సరిగ్గా ఇవ్వాలి, అప్పుడే ఇది సాధ్యం. బేసిక్ రెగ్యులర్ క్లాసెస్ అని కాకుండా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సెస్ కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఇన్స్టిట్యూట్స్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకా మొత్తం టోటల్ 100% డిజిటల్ క్లాస్ రూమ్స్ చేస్తున్నాం. వాటితో పాటు ఏంటంటే ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ SAP మాకు ఇప్పుడు ఆ కంపెనీ ఏదైతే మా ఆల్మోస్ట్ 1,20,00,000 వర్త్ ఆఫ్ సాఫ్ట్వేర్ మాకు ఇచ్చేసి ఒక 30 సిస్టమ్స్ వాళ్ళు స్పాన్సర్ చేసేసి మాకు ఇక్కడ ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి అక్కడ స్టూడెంట్స్ని ఒక కంపెనీ రిక్వైర్మెంట్ అంటే ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ SAPలో ఎక్స్పర్టైజ్ చాలా అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మాల్స్లో కానివ్వండి ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఈ SAP టెక్నాలజీ చాలా అవసరం కాబట్టి దాంట్లో స్పెషల్గా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అట్లా నాట్ ఓన్లీ SAP, మిగతా ఏదైతే టోటల్గా ఆన్లైన్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఏదైతే స్టూడెంట్కి అవసరమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్లో కానివ్వండి, సైబర్ సెక్యూరిటీలో కానివ్వండి, ఈ కంప్యూటర్ స్కిల్స్ డే బై డే ఎవ్రీడే చాలా అప్డేటెడ్ స్కిల్స్ ఏవైతే నీడ్ ఉందో దాంట్లో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేయించి వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇప్పిస్తున్నాం. కాబట్టి 1,00,000 మంది కాంపిటీటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఈజీగా గ్రేడ్ చేసుకొని ఐడెంటిఫై చేయడానికి ఇలాంటి సర్టిఫికేషన్ ఉన్న ప్రోగ్రామ్ చేసినటువంటి స్టూడెంట్స్ను వాళ్ళు ఈజీగా కంపెనీ సెలెక్ట్ చేసుకుంటారు. దానివల్లే మాకు ప్లేస్మెంట్ కూడా సాధ్యం. నైస్. ఇప్పుడు ఒక సంస్థ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటే టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ బాండింగ్ చాలా బాగుండాలి. వీళ్ళ బాండింగ్ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా రెగ్యులర్ గా? ఖచ్చితంగా అమ్మా, అలా చేశాం కాబట్టి మీరు ఒక 1 month బ్యాక్ మేము ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ చేసాం. ఇది యాన్యువల్ డే అనేది ఆల్మోస్ట్ 1 week టోటల్ ఫెస్టివల్. అక్కడ మొత్తం టోటల్ టీచర్స్, స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేసి గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్, తర్వాత క్లబ్ యాక్టివిటీస్, టెక్నికల్ ఫెస్ట్, తర్వాత వాట్ నాట్ మీరు ఆ వీడియోస్ అవన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూడొచ్చు. వాటిని పిల్లలందరూ కూడా మీ ద్వారా అందరూ నేను తెలియజేస్తున్నాను. వీటన్నింటంటే
పిల్లలు ఎంజాయ్మెంట్ కూడా చాలా అవసరం. ప్లే గ్రౌండ్స్, గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేసి కాంపిటీషన్ బిట్వీన్ ది టీచర్స్, గేమ్స్, స్పోర్ట్స్ కూడా పెట్టుకున్నారు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కూడా. నాట్ ఓన్లీ టీచర్స్, స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ వాళ్ళని కూడా ఒక టీం ఫామ్ చేసి వాళ్ళతో కూడా పోటీ పెట్టేసి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో విన్నర్స్కి రన్నర్స్కి అవార్డ్స్ ఇవ్వడం. సో ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తున్నాం. ఆ స్పెసిఫిక్గా 1 వీక్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో గేమ్స్లో కావచ్చు, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, లేకపోతే ఆ ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ప్రతి టాలెంట్ని ఐడెంటిఫై చేసి ప్రతి వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు ఒక 10 రోజులుగా ప్రోగ్రామ్ చేసి ఫైనల్గా కంక్లూడ్ చేసి లాస్ట్ టైం మా అలంని అయితే కృష్ణ చైతన్య సింగర్ ఉన్నాడు, ఈ కాలేజ్ స్టూడెంటే, అతనితో పాటు ఇంకొక వేరే సింగర్, తర్వాత ఒక ఇప్పుడు ప్రజెంట్ క్రేజ్ ఉన్నటువంటి ఒక సినిమా హీరోయిన్ వారిని కూడా పిలిపించేసి అదంటే ఇదంతా సెలెక్ట్ చేసిన పిల్లలే. వాళ్ళ ఆప్షన్ వాళ్ళే మొత్తం ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, వాళ్ళ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఆల్మోస్ట్ ఒక 6,000 మంది విజిటర్స్తో ఒక గ్రాండ్ సక్సెస్గా ఫినాలే ఒకటి చేశారంటే మొత్తం స్టూడెంట్సే చేశారు. అంటే ఫ్యూచర్కి వాళ్ళు ఈ డిగ్రీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు దేన్నైనా మేము చేయగలం అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ క్రియేట్ చేసి పంపించాం అన్నమాట ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల. అది మనం చూసుకుంటున్నట్లయితే కొన్ని కాలేజెస్లలో అమ్మాయిల విషయంలో స్పెసిఫిక్ గా అనుకోని సిచ్యువేషన్స్ ని మనం చూస్తున్నాం. మరి మీ కాలేజ్ లో లేడీస్ కి ఎలాంటి సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 100% ఈ రోజు వరకు కూడా మా దగ్గర ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు ఆల్ మై స్టూడెంట్స్. వాళ్ళ కాలేజీలో ఎంటర్ అయినప్పుడే ఒక వాతావరణం అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ విషయాన్ని చూసినప్పుడే మన ఈ పనులు చేయకూడదు, చేసే వాళ్ళు కూడా తప్పుకునే విధంగా యాటిట్యూడ్ మా టీచర్స్ అలా నేర్పుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి మా ప్రిన్సిపల్ కానివ్వండి, డీన్ కానివ్వండి, వాళ్ళు కేర్ తీసుకుంటారు. అంటే అందరూ విజిలెంట్గా ప్రతి కార్నర్లో, ప్రతి నూక్ అండ్ కార్నర్లో ఒక సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. సో కనబడుతుంటారు, వాళ్ళు పిలిచి మాట్లాడేటువంటి రిలేషన్ ఉంటుంది ప్రతి స్టూడెంట్తో. పేరు పెట్టి పిలిచేటువంటి ఫ్యాకల్టీ ప్రతి ఉన్నారు. మమ్మ పలానా రాము ఇట్లా నువ్వురా అనే ఆ ఇంటిమేషన్ ఉన్నందువల్ల ఏంటంటే ఆ ఒక రెస్పెక్ట్ అనేది ఉంది. ఆ రెస్పెక్ట్, డిసిప్లిన్ ఉంది కాబట్టి ఈరోజు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎలాంటి ర్యాగింగ్ ప్రోగ్రామ్ కానివ్వండి, లేకపోతే రకరకాల మనం క్రైమ్ జరుగుతున్నాయి, రకరకాల యాక్టివిటీ జరుగుతున్నాయి, దాన్ని గౌరవిస్తూ పిల్లలే ఉంటున్నారు. చాలా పెద్ద క్యాంపస్ ఇది, మీరు చూసారు, మీరు ఇప్పుడు మొత్తం క్యాంపస్ మొత్తం చూసారు. మరి మీకు ఎక్కడ కాంపౌండ్ వాల్స్ కనబడలేదు, ఉన్నాయి దానికి ఉన్నాయి, కానీ అంత ఫ్రీగా తిరిగే అవకాశం ఉన్నా కూడా ఎక్కడ కూడా అన్వాంటెడ్ సిచ్యువేషన్ లేకుండా అదొక కల్చర్ డెవలప్ చేస్తున్నారు. శ్రీదత్త వచ్చామంటేనే అక్కడ ఒక డిసిప్లిన్, ప్రతి వాళ్ళ అంటే చేసేవాడు కూడా మనం చేయకూడదని ఒక భావన వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డిసిప్లిన్ టీచర్స్ అలా పెడుతున్నారు. ప్రతి నూక్ అండ్ కార్నర్లో విజిలెంట్గా చూస్తూ ఉంటారు పిల్లల్ని. కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా ఆ రెస్పెక్ట్, భయం కంటే ఎక్కువ గౌరవంతో ఉండేటట్టుగా తీర్చిదిద్దిందే మా టీచర్లు. అది టీచర్ల గొప్పతనం. ఇప్పుడు కొన్ని మనం న్యూస్ లో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ చూస్తున్నాము, ఫ్యాకల్టీ లేడీస్ విషయంలో కొంచెం మిస్బిహేవ్ చేయటం. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసినప్పుడు, ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ లో మీ ఛాంబర్ కి వచ్చి మీతో చెప్పుకునే ఆ చనువు మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటారా? ఖచ్చితంగా హైరార్కీ సిస్టమ్ ఉంది అక్కడ కూడా. ఉమెన్ కానివ్వండి, ఎనీ ఒక స్టూడెంట్ కానివ్వండి, ఎవరైతే కూడా దానికి ప్రత్యేకమైన ఒకటి సెల్ క్రియేట్ చేశాం, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అని. స్టూడెంట్ లెవెల్లో కానివ్వండి, అది ప్రతి ఇన్స్టిట్యూషన్స్లో జనరల్గా ఉంటాయి. బట్ పర్టికులర్గా మా దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్ లేడీస్ అంటే కూడా 5:30, 6 తర్వాత ఎవరు క్యాంపస్లో కనబడద్దు అని చెప్తాం. జనరల్గా వర్క్స్ ఉంటాయి, చాలా మటుకు వర్క్ చేస్తుంటారు ల్యాబ్లో. అంటే లేడీస్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఈ క్యాంపస్. అది ముందు నుంచి కూడా ఆ ట్రెడిషన్ ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ అలాంటి వ్యవస్థను క్రియేట్ చేసింది కాబట్టి ఆ ట్రెడిషన్ అట్లాగే ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు అమ్మాయిలే ఎక్కువ మన ఈరోజు అడ్మిషన్స్ తీసుకునే దాంట్లో ఉన్నారు. మీరు ప్రతి ఒక్క క్లాస్లో కొన్ని క్లాసులు తీసుకుంటే అమ్మాయిల పాపులేషన్ ఎక్కువ ఉంది. సో స్వేచ్ఛగా వాళ్ళ గౌరవం అనేది, వాళ్ళకి మర్యాద అనేది కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడికి వచ్చి అడ్మిషన్ తీసుకుంటారు. మారుమూల గ్రామం నుంచి ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? హాస్టల్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? హాస్టల్లో ఫుల్ ప్లేటెడ్ గర్ల్స్ హాస్టల్ ఉంది, బాయ్స్ హాస్టల్ ఉందమ్మా. బాయ్స్ హాస్టల్ మెయింటైన్ బై మా వార్డెన్ ఉంటారు. పర్టికులర్ గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా లేడీ వార్డెన్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ కూడా లేడీ సెక్యూరిటీ ఉంటారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి అనేది గమనించి, ఇప్పుడు మారుమూల ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా పేరెంట్స్ ఆ గౌరవంతో ఇక్కడ పెట్టారు కాబట్టి ఉండే వార్డెన్ కూడా జస్ట్ లైక్ వాళ్ళకి పేరెంట్ లాగా ట్రీట్మెంట్ ఉంటుంది. మందలించి ఏదో వాళ్ళని బెదిరించి చేయడం అనేది కాదు, ఒక మర్యాదపూర్వకంగా ఇది కాదు, ఈ విషయం ఇలా కాదు. కొన్ని విషయాల్లో
ఒక పేరెంట్ లాగా యాక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఏదైనా ఒక చెడు అలవాట్లు కానీ లేకపోతే బయటికి పర్మిషన్ లేకుండా వెళ్ళడం ఇలాంటి వాటి మీద ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండి పేరెంట్స్తో కన్సర్న్ తీసుకొని పేరెంట్ ముందర కౌన్సిలింగ్ చేసి వాళ్ళని దారిలో తీసుకొస్తున్నారు. కాబట్టి నిర్భయంగా ర్యాగింగ్ అనేది ఇప్పటిదాకా కూడా శ్రీదత్త హిస్టరీలో ఎప్పుడు కనబడలేదు, ఎక్కడ లేదు. కాబట్టి మా అలుమినీ స్టూడెంట్స్ కూడా తెలిసి ఈ విషయం మీద వాళ్ళు కూడా, కాబట్టి ఇలాంటిది జాగ్రత్తలు ఉన్నాయి కాబట్టి జరుగుతుంది అన్నది. స్పెషల్ కేర్ అనేది ప్రతి విజిలెంట్గా ఉంటారు, విజిలెంట్గా ఉండి గౌరవంతో ముఖ్యం. జనరల్గా ఏంటంటే ఒక చెడు ఏదైనా చేయాలనుకునేవాడు కూడా ఇక్కడ ఉండేటువంటి మర్యాద సంస్కారాన్ని చూసి వాడు కూడా మారేటువంటి ఒక కేంద్రం ఇది. కాబట్టి శ్రీదత్త అంటేనే అందుకనే ఒక గొప్పతనం ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఉన్నతమైన లక్ష్యం అంటూ ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కొంతమంది డబ్బుల విషయంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. అలాంటి పేద వాళ్ళకి, మీ కాలేజీలో చదువుకున్న వాళ్ళకి మీరేమైనా సహాయం చేస్తూ ఉంటారా? పేదవాళ్ళకి, జినైన్గా వచ్చినటువంటి పేదవాళ్ళకి చాలా మందికి నేను స్కాలర్షిప్స్ ఇస్తుంటాం. ట్యూషన్ ఫీజులు ఎగ్జామ్స్ ఇచ్చాము. కాకపోతే అది అతిగా చేయడం వల్ల ఏంటంటే ఈ మధ్య మాకు గౌరవం తగ్గిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే బీద అనే మనం ఆ గౌరవం అంటే ఫీజులు తగ్గించి పెట్టడం, ఫీజులు అంటే వాళ్ళకి టైం ఇవ్వడము. ఇప్పుడు కొంతమంది పూర్ పేరెంట్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఫ్యామిలీ, చిన్న చిన్న లేబర్ ఫ్యామిలీస్ ఉంటారు. డబ్బు ఒకేసారి ఫీజు కట్టాలంటే కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ కొరకు ఏంటంటే మేము కొంత ప్రివిలేజ్ అంటే 2 ఇన్స్టాల్మెంట్లు, 3 ఇన్స్టాల్మెంట్, 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చినాం. అది ఏమైతుందంటే రాను స్టూడెంట్ కమ్యూనిటీ మిస్యూజ్ చేస్తున్నాం. కాబట్టి జనరల్గా మేము వాళ్ళని పూర్తిగా వెరిఫై చేసి జెన్యూన్గా ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఇలాంటి పేమెంట్స్ ఇచ్చేప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నాను మీ ద్వారా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది మిస్యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళని గౌరవించడం అనేది ఒక ఏ స్థితిగతులు లేనటువంటి నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులను కూడా గౌరవించి కూర్చొని మాట్లాడి ఇచ్చేటువంటి సంస్కారం మా హెచ్ఓడీలకు కానివ్వండి, టీచర్లకు కానివ్వండి, ఇంక్లూడింగ్ చైర్మన్ నా దగ్గరకు వస్తే కూడా మీరు కూర్చొని మాట్లాడని చెప్తాం. ఎటువంటి వ్యక్తి, చిన్న చదువురాని వ్యక్తి వచ్చినా కూడా గౌరవించి మాట్లాడాలని ఉంది. కాబట్టి ఆ పద్ధతులు పాటిస్తున్నాం కాబట్టి శ్రీదత్తకి ఈ గౌరవం ఉంది. హాస్టల్స్ లో ఉన్న ఫెసిలిటీ ఇంకోటి చెప్పాలి మీకు ప్రత్యేకంగా. శ్రీదత్త హాస్టల్ ఎవరు ఉన్నారంటే బ్యాక్లాగ్స్ ఉండవు, ఖచ్చితంగా మంచి డిస్టింక్షన్ వస్తుంది, ఖచ్చితంగా 100% ప్లేస్మెంట్ చేతిలో పెట్టుకొని వెళ్తున్నాడు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఎవరైతే హాస్టల్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఈవినింగ్ క్లాసింగ్ ఏమంటారు, అది స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, ల్యాబ్ లో పర్ఫార్మెన్స్ చేయిస్తారు. ల్యాబ్ లో వెనకబడి ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్లి ల్యాబ్ లో కూర్చోబెట్టి అట్ ది సేమ్ టైం కాలేజ్ దగ్గరలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఆఫ్ ది కాలేజ్ అవర్స్, ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ తర్వాత కూడా ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసి 4:30 to 5:30 కానివ్వండి, 6 కానివ్వండి, ఫ్యాకల్టీ వాళ్ళు కేర్ తీసుకుంటారు. మీకు ఎక్కడైతే వెనకబడి ఉన్నారో మీరు ఈవినింగ్ క్లాస్ అటెండ్ అవ్వండి, డౌట్స్ క్లియర్ చేస్తాము. వెనకబడిన ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే నోట్ చేసుకుంటారో అవి క్లియర్ చేయడానికి టోటల్గా స్పెషల్ కేర్ తీసుకుంటారు. కాబట్టి మంచి రిజల్ట్ వస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది శ్రీదత్త. లిమిటెడ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ బయట హాస్టల్స్లలో స్టే చేస్తున్నారని వింటున్నాను. కరెక్ట్. ఏంటంటే మేము ఇప్పుడు అకామిడేషన్ హాస్టల్ అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్, బిల్డింగ్స్ కట్టాలి, చేయాలి. సో అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేస్తున్నాం, ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. చాలా మటుకు ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్నారు, ఎందుకంటే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీ ఫుల్, టోటల్ ఆక్యుపెన్సీ ఫుల్ వచ్చేస్తుంది. కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ముందు ఇచ్చేస్తున్నాం, తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు బయట ఉంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా క్యాంపస్ దగ్గరలో మీరు ప్రైవేట్ హాస్టల్లో ఉండి ఈ ఎక్స్ట్రా కాలిక్యులర్ యాక్టివిటీస్ అయితే ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ జరుగుతుందో ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం కానివ్వండి, మనం స్టడీ మెటీరియల్ ఇచ్చి వాళ్ళను ఇంప్రూవ్మెంట్ చేయడానికి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇంప్రూవ్ చేయడానికి, ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, ల్యాబ్ లో కూర్చోబెట్టి చేయడానికి ఆఫ్టర్ 4 తర్వాత వాళ్ళని 6 వరకు కూడా ఆ ఫెసిలిటీ ఇచ్చేసి లైబ్రరీ ఓపెన్ చేసి లైబ్రరీలో పుస్తకాలు ఇవ్వడం కానివ్వండి, డిజిటల్ లైబ్రరీ యూజ్ చేసుకోవడానికి కానివ్వండి, నెట్ యూజ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్ చదువుకోవడానికి కానివ్వండి. వీటితో పాటు మేము స్పెషలైజ్ రాబోయే రోజులు అటానమస్ స్టేటస్ ఉంది కాబట్టి మాకు స్పెషలైజ్ లిటరేచర్ బుక్ ఒక స్టూడెంట్స్ కూడా ఇవ్వాలనేది మా పాలసీ పెట్టుకున్నాం. ఒక నామినల్ కాస్ట్ లో పిల్లోడికి జనరల్గా ఏం చేస్తుంటారు, రన్నింగ్ నోట్స్ తీసుకుంటారు టీచర్స్ దగ్గర, లేకపోతే ఏదైనా నోట్స్ ఉంటుంది దాన్ని కాపీ చేసి పెట్టుకొని చేస్తుంటారు, లేకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఒక రకమైన ఇండిసిప్లిన్ వస్తుంది దాంతో. కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు. సో వీళ్ళందరినీ ఒక కామన్ ట్రాక్లో తీసుకురావడానికి కూడా ఒక అకాడమిక్ సిస్టమ్ క్రియేట్ చేశాం. దానికి ఇచ్చేటువంటి బుక్స్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, వ్యవస్థను కూడా ఒకటి క్రియేట్ చేశాము. ఇప్పుడు పర్టికులర్గా 2025-26 సంవత్సరంలో
రాబోయే రోజుల్లో ఇది అందరికి కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దానివల్ల చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది, రికార్డ్ వస్తుంది, మన ఏమంటారు స్టూడెంట్ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది కూడా కొత్తగా ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. లోకల్ వాళ్ళనే కాకుండా వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి కూడా స్టూడెంట్స్ మీ కాలేజ్ కి అట్రాక్ట్ అవుతున్నారు. అవునండి. పేరెంట్స్ బాండింగ్ కానీ, స్టూడెంట్స్ అట్రాక్షన్ కానీ, అసలు వాటికి రీజన్ ఏంటి? వేరే కాలేజెస్ కి మీ కాలేజ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే మా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా అయితే మనం చూసుకొని జనరల్ కామన్ మ్యాన్ కానివ్వండి, మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఉంటారో అది చూస్తుంటారో వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ముందు మా విజన్ అండ్ మిషన్ అదే, అందరికి అందుబాటులో ఉండాలి, క్వాలిటీ ఇవ్వాలి. సో అందుకని మీరు కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కాలేజీలో కొంచెం మానిటరీ అనేది ఉందో ఉండదు, ఎక్కువ ఛార్జ్ చేయడం అనేది ఉండదు, వెరీ లిమిటెడ్గా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీరు పే చేసినటువంటి స్టూడెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి పూర్తిగా 100% ఏమంటారు జస్టిఫై చేయడానికి ల్యాబ్లో స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఇంజనీరింగ్ అంటే టెక్నికల్ కోర్సెస్ అమ్మా, ఇది థియరీ పాఠం చెప్పి పంపించేది కాదు. బాగా రెగ్యులర్ ప్రాక్టీస్ ఏమైపోయిందంటే ప్రొఫెషనల్ కాలేజీల్లో సిలబస్ కంప్లీట్ అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అనే భావన ఉంది. అది అలా కాదు. ఇప్పుడు ఏదైతే థియరీ నేర్చుకుంటాడో దాన్ని ఇమ్మీడియట్గా ల్యాబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇప్పుడు మనకు అదర్ స్టేట్స్ నుంచి అంటే వెస్ట్ బెంగాల్, నేపాల్, బీహార్ నుంచి కానివ్వండి, హర్యానా నుంచి కానివ్వండి, నార్త్ నుంచి చాలా మటుకు వస్తున్నారు. ఎట్ సేమ్ టైం నైజీరియా, నేపాల్, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడి నుంచి కూడా మనకు స్టూడెంట్స్ ఉన్నారు. ఫార్మసీలో, ఇంజనీరింగ్లో అన్నింటిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏంటంటే ఇంటర్నేషనల్ టైప్స్ పెట్టుకొని ఇంకా మంచి ఒక ఏమంటారు యూరోపియన్ కంట్రీస్లో ఉండేటువంటి కొంతమందిని కూడా అట్రాక్ట్ చేయాలనేది లాంగ్ విజన్తో పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ స్టెప్స్ అన్ని కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్లో మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా మంచి క్వాలిటీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయాలనేది, రీసెర్చ్ ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వాలని. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏదైతే ఫారిన్ కంట్రీస్లో ఈరోజు చదువుతూ సంపాదించడం అనేది అయితే స్కీమ్ పెట్టారో అలాంటి స్కీమ్స్లో కూడా శ్రీదత్త ముందు నుంచి ఒక అవగాహన ఉంది. చదువుతున్న విద్యార్థికి కూడా ఒక స్టైఫండ్ ఇప్పించడము, ఇంటర్న్షిప్ ఇప్పివ్వడము, లేకపోతే ఒక ఇండస్ట్రీతో టైప్ చేసేసి వాళ్ళకు ఒక రెమ్యూనరేషన్ వచ్చేటట్టు చేయడము. డిప్లొమాలో చేస్తున్నాము, ఇంజనీరింగ్లో చేస్తున్నాము. వీ కెన్ సే దట్ 15,000 ఇప్పుడు మా దగ్గర డిప్లొమా చదివేటువంటి స్టూడెంట్స్కి 15,000 రూపాయలు 6 నెలలు స్టైఫండ్ ఇప్పించేసి వాళ్ళకి ట్రైనింగ్ జరుగుతుంది, స్టైఫండ్ వస్తుంది. అట్లాగే ఇంజనీరింగ్లో కూడా అదే పద్ధతిని చేస్తాం. ఇది ఎక్కడ చాలా మటుకు వెరీ రేర్, అరుదు. అందుకనే బయట ఉండేటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కువ ఇంప్రెస్ అయ్యి మనకు కొంత లిమిటేషన్ ఉంది, అంతకంటే ఎక్కువ వేరే స్టూడెంట్స్ తీసుకోవడానికి లేదు. ఆ లిమిటేషన్ వరకు అన్ని సీట్స్ ఫిల్అప్ చేసి మనం ముందుకు తీసుకెళ్తాం. నైస్. ఫైనల్ గా ఇంటర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కి మీ వంతుగా ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇవ్వాలమ్మా. మీ ద్వారా స్టూడెంట్స్ చాలా మందికి ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్కి ఏంటంటే ఐఐటి లేకపోతే ఎన్ఐటి అనేది ఒకటే టార్గెట్ ఉంటుంది. 1,00,000 మంది ఈరోజు ఇంటర్మీడియట్ రాస్తున్నారు, 2 లక్షల మంది రాస్తున్నారంటే అందరూ ఐఐటిలోకి వెళ్తే అనేది టార్గెట్ పెట్టుకోవడంలో తప్పు లేదు, కానీ అచీవ్ కానప్పుడు నాకు ఐఐటీస్లో రాలేదు, లేకపోతే ఇంకా టాప్ ఏదో ఎంఎన్సీస్ ఒక మంచి యూనివర్సిటీలో రాలేదని ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు మీరు బెంగ పెట్టుకోవద్దని చెప్తున్నాను. మీరు ఒకవేళ క్వాలిఫై కాలేదు, 90% మార్క్స్ ఉన్నాయి, మీరు శ్రీదత్తాలో అప్లికేషన్ పెట్టుకొని మెరిట్ ప్రకారం మేము సీట్స్ అలాట్ చేస్తున్నాము. 90% అబోవ్ ఉండే వాళ్ళకి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పెట్టకుండా మొత్తం టోటల్గా వాళ్ళకి, అంటే మా ఉద్దేశం క్వాలిటీని అట్రాక్ట్ చేయడం అనే ఉద్దేశం, వాళ్ళని పెట్టేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి అలాంటి వాళ్ళు బెంగపడకుండా మీరు శ్రీదత్తని ఆప్ట్ చేసి, శ్రీదత్తలో 2 కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అన్ని కోర్ ఇంజనీరింగ్ ఉంది. కోర్ ఇంజనీరింగ్ కూడా మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నాము మేము, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, సివిల్లో, మెకానికల్లో కూడా మంచి ప్లేస్మెంట్. లాస్ట్ టైం 24 lakhs ప్యాకేజ్ ఇచ్చిన దాంట్లో మొత్తం కోర్ ఇంజనీరింగ్ ఇప్పించాం. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. సొసైటీలో ఉన్నటువంటి గ్యాప్ని, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ని, స్టూడెంట్ పేరెంట్ కూడా మనసులో ఉన్నటువంటి బాధల్ని అది గమనించి మనం వాళ్ళకి యాడ్ చేసి ఇస్తున్నాం. కాబట్టి ప్రత్యేకంగా ఒక ముందుకెళ్తుంది శ్రీదత్త ఫ్యామిలీ. సక్సెస్ఫుల్లీ 24 years కంప్లీట్ చేసి 25th year లోకి అడుగు పెడుతున్నారు. మీ జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్ గా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా, ఎల్జీ టీవీ అందరికి కూడా, మిత్రులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ డాక్టర్ విభూరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు.
అసలు ఈ కాలేజ్ వాతావరణం ఎలా ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే ఈ కాలేజ్ కి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, రికగ్నైజేషన్ వచ్చిందా అని పూర్తి వివరాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? బాగుంది. కాలేజ్ ఎలా నడుస్తుంది? కాలేజ్ కి ఏమైనా రికగ్నైజేషన్, అవార్డ్స్, అక్రిడిటేషన్ అలా ఏమైనా వచ్చాయా? బేసిక్ గా ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. 2001 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిన నారాయణపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే పేరుతో మొదలైంది నారాయణపేటలో. దాన్ని పూర్తిగా ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది శ్రీదత్త అనే పేరుతో. 2006 సంవత్సరంలో ఇక్కడికి షిఫ్ట్ చేశాం. 2001 established కదా? 2001 బట్ రీఎస్టాబ్లిష్ ఇన్ 2006 కంప్లీట్లీ ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్ కి. ఎక్కడైతే ఫస్ట్ మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసామో అక్కడ ఒక 2 years బాగా రన్ చేసాం. మంచి విద్యను అందించాం. ఒక రూరల్ ఏరియాలో నారాయణపేట ఊర్లో మంచి విద్యను అందించాము. ఒక 2 years తర్వాత ఏమైంది అంటే గవర్నమెంట్ పాలసీ వల్ల రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్ లో కాలేజెస్ ఎక్కువ అయిపోవడంతో పిల్లలు రూరల్ వచ్చి జాయిన్ అవ్వడం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది. దాంతో అక్కడ కంప్లీట్ గా జీరో అయిపోయింది. సో మళ్ళీ 2006 సంవత్సరంలో గవర్నమెంట్ తో కానివ్వండి, ఏఐసిటి హెల్ప్ తో దాన్ని ఫైట్ చేసి అట్ ద సేమ్ టైం వాళ్ళని ప్లీజ్ చేసి కాలేజ్ని అక్కడి నుంచి 2006 సంవత్సరంలో హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 2009 సంవత్సరంలోని ఈ కాలేజ్ ఎంబీఏ అక్రిడిటెడ్ కాలేజ్. సో చాలా అలా వచ్చిన 3 ఏళ్లలో ఎంబీఏ అక్రిడిటేషన్ తీసుకురావడం అనేది, ఎస్టాబ్లిష్ చేసి తీసుకురావడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. అట్ ది సేమ్ టైం 2009 అయిపోయిన తర్వాత 10, 11, 12 ఈ పీరియడ్ లో ఏం జరిగింది అంటే చాలా మంది స్టూడెంట్స్ మా కాలేజ్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కోసం వివిధ దేశాలలో మంచి మంచి కాలేజెస్, రెప్యూటెడ్ కాలేజెస్ లో అడ్మిషన్స్ తెచ్చుకున్నారు. అందులో యుఎస్ లో ఇంకా ఎక్కువ తెచ్చుకున్నారు. దాన్ని యుఎస్ కౌన్సిలేట్ రికగ్నైజ్ చేసింది. ఆ రికగ్నైజ్ చేసి చాలా మంది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ కాలేజ్ నుంచి అబ్రాడ్ వెళ్తున్నారు, మంచి ర్యాంక్స్ తీసుకొని వెళ్తున్నారు అనేది రికగ్నైజ్ చేసి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం మా దగ్గర కన్సిక్యూటివ్ గా 2 years వర్క్ షాప్స్ అనేవి. అంటే ఫారెన్ ఎడ్యుకేషన్ ఏముంటుంది. దట్ వాజ్ ద ఫస్ట్ అచీవ్మెంట్ విత్ ద ఫారెన్ ఎంబసీ. దాని తర్వాత కన్సిక్యూటివ్ గా ఈ లోపల మీకు తెలిసిందే స్టేట్ సపరేట్ అయింది, కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. 365 కాలేజెస్ ఉన్న ఈ స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో 175 కాలేజీలు మాత్రమే మిగిలింది ఒక 4 ఏళ్ల వ్యవధిలో. దాంట్లో శ్రీదత్త ఒకటి. అంటే ఎంతో క్వాలిటీ, అన్ని నార్మ్స్, అన్ని స్టాండర్డ్స్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయగలిగాం కాబట్టి ఆ ఇన్స్పెక్షన్స్ ని కానీ వేరే మీ దగ్గర ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా అని గవర్నమెంట్ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, టెక్నికల్ కమిషనర్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, చేసిన అన్ని ఇన్స్పెక్షన్స్ లో మేము మంచి ఫలితాలు ఇచ్చి నిలదొక్కుని ఈరోజు హైదరాబాద్, తెలంగాణలో ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ మేము. అంటే అది సెకండ్ టెస్ట్, అంటే యాసిడ్ టెస్ట్ లాంటిది. 365 నుంచి 175 కాలేజీలు అంటే ఎంతమంది పోయి ఉంటారు మీరు ఆలోచించండి. సో దట్ ఈస్ ద సెకండ్ రికగ్నిషన్ దట్ వి గాట్. అట్ ది సేమ్ టైం దాని తర్వాత కన్సిక్యూటివ్ గా ఏమైంది అంటే టైమ్స్ అవార్డ్స్ ఈ సర్వేస్ లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. రీసెంట్ గా మాకు విత్ ఇన్ ద స్టేట్ 10th rank for our infrastructure. We are the top 10 colleges for our infrastructure. And 13th rank for our students, top 20 colleges in Hyderabad, మేము ఒక college. This is by Times survey. National level లో వచ్చేటప్పటికి 120th rank with regard to infrastructure and 134th rank with regard to number of students going abroad. Higher education లో మేము చేసిన కాంట్రిబ్యూషన్. సో ఆ ఎంబీఏ అక్రిడిటేషన్ తో పాటు కన్సిక్యూటివ్ గా NAC A+ మేము తీసుకొని వచ్చాం. అట్ ది సేమ్ టైం అటానమస్ స్టేటస్ అనేది మేము తీసుకొని వచ్చాం మా మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్. ఫార్మసీ కాలేజెస్ లో చాలా మంది స్టూడెంట్స్ స్నైపర్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు. అట్ ది సేమ్ టైం రీసెంట్ గా ఇన్ లాస్ట్ 2 years మాకు రేడియో సిటీ అవార్డ్స్ కన్సిక్యూటివ్ గా 3 years వచ్చింది ఫర్ బెస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. ఇవన్నీ ఏంటి అంటే ఓపెన్ సర్వేస్. వాళ్ళు సర్వేస్ ఇది చేసినప్పుడు వి గో ఫర్ ఇట్.
we compete with other best colleges around the state of Telangana in all those manchi rankings లో అటానమస్ స్టేటస్ తీసుకురావడం కూడా ఒక పెద్ద ఇది. ఎందుకంటే స్టాండర్డ్ లేకపోతే మేము ఇవ్వము అని గవర్నమెంట్ నిక్కచ్చిగా, యూనివర్సిటీ నిక్కచ్చిగా ఉన్న దాంట్లో నిలదొక్కుని ఆ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఇవాళ అటానమస్ స్టేటస్ మేము ఆ కాలేజ్కి తీసుకున్నాం. రీసెంట్ గా మన మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారి చేతి మీద హైయర్ ఎడ్యుకేషన్ లో మేము చేసిన కాంట్రిబ్యూషన్ ని రికగ్నైజ్ చేస్తూ ఎక్సలెన్స్ అవార్డ్ మాకు ఇవ్వబడింది. అట్ ద సేమ్ టైం ఏస్ అచీవర్స్ అవార్డ్ TV10 వాళ్ళు ఇవ్వడం జరిగింది కరెంట్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి చేతుల మీద. అట్ ది సేమ్ టైం HMTV అవార్డ్ ఫర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్. మీరు సేమ్ మన ఇప్పుడు చైర్మన్ బాలకృష్ణ రెడ్డి గారు, డాక్టర్ బాలకృష్ణ రెడ్డి గారు చేతుల మీద. సో ఇలా ఎన్నో అవార్డ్స్ వచ్చింది. ఇది మా ఒక్కడికి అంటే ఓన్లీ ఇన్స్టిట్యూషన్ వైజ్ గా కూడా, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కూడా కొంతమంది స్టూడెంట్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిక్స్, అంటే నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిక్స్, ఒక 250 కిక్స్ నాన్ స్టాప్ గా చేసినందుకు గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన స్టూడెంట్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం దేర్స్ ఎ గర్ల్ స్టూడెంట్ హు హస్ వన్ సో మెనీ మెడల్స్ అబ్రాడ్. సింగపూర్ తీసుకోండి, థాయిలాండ్ తీసుకోండి, ఏషియా తీసుకోండి. కరాటేలో, టైక్వాండోలో షీఈస్ వన్ 9 నెంబర్ ఆఫ్ అవార్డ్స్. ఇది ఒకటే కాదు, రీసెంట్ గా మా స్టూడెంట్స్ కొంతమంది మంచి పేపర్ వాళ్ళకి ఒకటి హార్వర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయింది. అక్కడ వాళ్ళకి వచ్చిన ఐడియాని ప్రపోజ్ చేయమని వాళ్ళని ఇన్వైట్ చేస్తూ రీసెంట్ గా ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఇలాగా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క చాలా అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ కానివ్వండి, మా స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ కానీ, దేర్ ఆర్ యూనివర్సిటీ ర్యాంక్ టాపర్స్. తర్వాత కొత్త కొత్త ఐడియాస్ తో సొంతగా లోయెస్ట్ కాన్ఫిగరేషన్, అంటే పాత సిస్టమ్స్ మీరు P4, P1, P2 సిస్టమ్స్ ఏంటంటే యూజ్ లో ఉంటుంది, స్క్రాప్ యూజ్. అలాంటి సిస్టమ్ లో కూడా మనం సిస్టమ్ రన్ చేయొచ్చు. ఫర్ ఎకనామికల్లీ పూర్ ఉండే వాళ్ళకి మనం ఈ సిస్టమ్స్ ఇవ్వగలిగితే, బ్లూ షార్క్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మా స్టూడెంట్ క్రియేట్ చేస్తాం. లోయెస్ట్ మెమరీతో మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని రన్ చేయొచ్చు. హై కంప్యూటింగ్ స్పీడ్స్ లేకపోవచ్చు, కానీ ఏదైనా ఒక విద్య, ఒక సిస్టమ్ మనం కంప్యూటర్ ఒక స్టూడెంట్ కి ఇచ్చాము అంటే దాంట్లో వాడు నేర్చుకునేది చాలా ఉంటుంది. సో ఆ ఐడియాతో బ్లూ షార్క్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మా స్టూడెంట్ డెవలప్ చేశారు. ఇలా చాలా అచీవ్మెంట్స్ మా స్టూడెంట్స్ నుంచి కానివ్వండి, మా స్టాఫ్ ఉన్నారు. ఎన్నో పేటెంట్స్ పబ్లిష్ చేశారు, ఎన్నో బుక్స్ పబ్లిష్ చేశారు. వెబ్ ఆఫ్ సైన్స్ లో వాటిలో సైటేషన్స్ అవి H-index ఎక్కువ. అలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో మాకున్న ఎన్నో అచీవ్మెంట్స్ లో ఇవి కొన్ని తెలియడానికి. వెరీ నైస్, సౌండ్స్ గుడ్. యాక్చువల్లీ ఓవరాల్ బాడీ నుంచి మీ కాలేజెస్ కి స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్స్టర్నల్ గా ఏం అవుట్పుట్ అనేది కన్వే అవుతుంది అనేది పక్కన పెడితే, ఇంటర్నల్ గా మీ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తారంటే, చదవండి బట్టి పట్టిస్తారా, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏ విధంగా ట్రీట్ చేస్తారు స్టూడెంట్స్ ని? అయితే దీంట్లో చాలా వరకు ఏమవుతుందంటే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు, లేదా ఏషియన్ కంట్రీస్ నుంచి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు స్టూడెంట్స్. మాకు NRI PIO సీట్స్ మా దగ్గర ఉంటాయి. సో దాంట్లో ఈ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆ దాంట్లో ఏంటి అని అంటే, ఫస్ట్ వీళ్ళు మాకు అట్రాక్ట్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే, వీళ్ళకి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశారు. వీళ్ళందరికీ ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అర్థం కాదు, అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇంగ్లీష్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ సరిగ్గా ఉంటారు. సో అబ్రాడ్ లో చేసినట్టు మేము కూడా ఏం చేసామంటే, ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ లాంగ్వేజ్ క్లాసెస్ ఒక 3 months స్టార్ట్ చేసాం. ఫస్ట్ అసలు బేసిక్ ఇంగ్లీష్ వాళ్ళకి రావడానికి, కమ్యూనికేట్ చేయడానికి. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని వాళ్ళ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత దేర్ ఆర్ కేసెస్ వేర్ వాళ్ళ ఫుడ్ వాళ్ళకి సపరేట్ గా, అంటే ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఫస్ట్ ఇయర్ లోనే మీరు 100 మొత్తం అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి అనే నామ్ నేను పెట్టలేదు. ఇది గ్రాడ్యువల్ గా ఫస్ట్ లో మేము చేసింది ఏంటి అంటే, ఇన్ని సబ్జెక్ట్స్ మీరు పాస్ అవ్వాలి, టార్గెట్ చేసాం. బ్యాక్లాగ్స్ ఉండడం తప్పు కాదు అనేది ఆ బిహేవియర్. అంటే చాలా మందికి బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళకి ఏమీ రాదు అనే ఒక ఆ స్టేట్ కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ రైట్. ఏంటి అని అంటే, సబ్జెక్ట్ అర్థమైనంత వరకు కంప్లీట్ చేసి పూర్తి చేయగలడం ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొసీజర్. ఇప్పుడు NEP కూడా చేసేది అది.
ఒక స్టూడెంట్ చదవడం స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తే అతను ఎన్ని సబ్జెక్ట్స్ క్రెడిట్స్ తీసుకున్నాడో అన్ని క్రెడిట్స్కే సర్టిఫికెట్ ఇవ్వాలి, దానికి ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. సో అదే పాలసీ ఎన్ఈపి రాకముందే మేము ఇంప్లిమెంట్ చేసాం. ఈ సెట్ యూ ఫిక్స్ ఈ టార్గెట్ లో మీరు ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి, నెక్స్ట్ సప్లిమెంటరీ కల్లా ఇన్ని క్లియర్ చేయాలి. ఒక 1 year 1.5 year వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అర్థం అవడం, అసలు ఆ సిస్టమ్ అర్థం అవడానికి టైం పట్టింది. ఇంకా మీరు ఒకసారి ఆ సిస్టమ్ అర్థమైన తర్వాత 2 ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎప్పుడు వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ పెట్టుకోండి వాళ్ళు క్లియర్ చేసుకుంటే, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది సిస్టమ్ ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి, దేని మీద ఫోకస్ ఉండాలి అనేది ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్గా వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. ఈ ఫస్ట్ 1.5 year లో ఏంటి అంటే స్టూడెంట్స్ని ఒక స్పెషల్ కేర్ పోస్ట్ కాలేజ్ అవర్స్ ఫ్యాకల్టీ వెనకాల, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఎప్పుడు ఉంటుంది. మన ఫ్యాకల్టీ చెప్పుకుంటూ క్లాస్లో వెళ్ళిపోయిన తర్వాత అది ఒక్కోసారి అర్థం అవ్వచ్చు, అర్థం కాదు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టేయింగ్ బ్యాక్ ఇన్ క్యాంపస్ 2 or 3 hours ఉండి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి క్లియర్ చేసి, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొక రివిజన్ చేసి, ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ మేము ఒక 2 years ఫాలో అయ్యాము, వాళ్ళ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయింది, మేము చెప్పాలనుకునే సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. మా ఫ్యాకల్టీ అంత ఓర్పుగా అంత నేర్పుగా ఉండి ఎవరికి ఎంత అర్థం అవుతుంది, ఎలా అర్థం అవుతుంది చెప్పగలగడం అనే ఆ క్రియేటివిటీ వాళ్ళు తెచ్చుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గర ఆల్మోస్ట్ 95% అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిన కేసెస్ మా దగ్గర. 5% ఎప్పుడు ఉంటుంది అంటే ఆ స్టిప్యులేటెడ్ టైం వాళ్ళు కూడా కంప్లీట్ చేశారు, కాకపోతే ఆ స్టిప్యులేటెడ్ టైం దాటి చేశారు. సో అట్లాగా స్పెషల్ కేర్ తీసుకోవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ ఎకో సిస్టమ్ కోవిడ్ వరకు కూడా బాగా అయింది. కోవిడ్ తర్వాత కొంత తగ్గింది, ఎవరు వాళ్ళ ఏరియాస్ లో వాళ్ళు అక్కడ సాటిస్ఫైడ్ ఉన్నారు. బట్ నౌ ఈవెన్ నౌ వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అబ్రాడ్. మీ కాలేజ్ సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంది. చదువు అనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ స్పెషల్లీ స్పోర్ట్స్ కి మీరు ఎంతమంది ప్రియారిటీ ఇస్తారు? వాళ్ళకి ఎవ్రీ వీక్ లో వాళ్ళకి ఒక 2 or 3 స్పోర్ట్స్ అవర్స్ అయితే ఉంటాయి. బేసిక్గా అదేంటి అంత తక్కువ అని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్కి మనం కేటాయించగలిగిన టైం ఒక 90 hours మాత్రమే. అంటే ఒక సబ్జెక్ట్ 90 hours అంటే ఒక సెమిస్టర్లో వాళ్ళకి 6 subjects ఉంటాయి, 90 into 6 subjects. సో వాళ్ళకి చదువుకునేది చాలా ఉంటుంది, ఈ వేరే యాక్టివిటీస్కి కొంత టైం తక్కువ. ఇవి పోస్ట్ కాలేజ్ అవర్స్ జరుగుతాయి, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. శ్రీదత్త బిలీవ్స్ ఇన్ ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. చదువు ఒకటే మార్గం కాదు, చదువు ఒకటే ఇది కాదు. స్పోర్ట్స్ ఫెస్ట్ జరుగుతాయి. ఇన్ఫినిటీ అనేది మా కాలేజ్ లెగసీ. ఒక 5 years నుంచి అద్భుతంగా రన్ అవుతుంది. ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ మా స్టూడెంట్సే ఆర్గనైజ్ చేస్తారు, మా స్టూడెంట్సే చేస్తారు. స్పాన్సర్స్ని వాళ్ళే పట్టుకొస్తారు, కావాల్సిన సెలబ్రిటీస్ని వాళ్ళే మాట్లాడతారు. స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి, ఎక్స్పోస్ జరుగుతాయి. ఏ స్పోర్ట్స్ జరగాలి, ఇంట్రా కాలేజ్ ఫెస్ట్ కూడా అప్లై జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్స్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, బయట నుంచి రావాల్సిన జడ్జ్ జ్యూరీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. మొత్తం 4 days టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగిన తర్వాత 5th day వాళ్ళు ఎంజాయ్మెంట్ పెట్టుకుంటారు. సో ఒక 4 days ప్రోగ్రామ్ని ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కమిటీస్ ఫామ్ అయ్యి వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని, కొంతమంది అడ్వర్టైజింగ్కి, కొంతమంది స్పాన్సరింగ్కి. ఇప్పుడు అడ్వర్టైజింగ్కి వెళ్ళినప్పుడు ఎవరు ఏం డిజైన్స్ చేస్తారు, వాళ్ళ స్కిల్ బయటకు వస్తుంది. స్పాన్సర్స్ అనేది చాలా పెద్ద పని. ఒక దగ్గరికి వెళ్ళి నేను మా కాలేజ్లో ఈవెంట్ చేస్తున్నాను, మీరు డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు ఏం పిచ్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. అక్కడ వాళ్ళ ఒరేటరీ స్కిల్స్, వాళ్ళ కన్విన్సింగ్ స్కిల్స్ బయటపడతాయి, లీడింగ్ స్కిల్స్. కమిటీస్ ఫామ్ చేసి గ్రూప్ లీడర్స్ అవుతారు, ఎవరిని ఎక్కడికి పంపాలి, ఎవరికి ఏం వర్క్ ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇవి ఎప్పుడైతే ఆ స్కిల్ వాళ్ళకి వస్తుందో లీడింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది. మేనేజ్మెంట్ స్కిల్స్, వచ్చిన డబ్బుల్ని ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏ కమిటీకి ఎంత ఇవ్వాలి, ఏ కల్చరల్ ఈవెంట్కి ఎంత ఇవ్వాలి, ఆనరోరియంగా ఎవరికి ఎంత ఇవ్వాలి, ప్రైజెస్ మీద ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ బడ్జెటింగ్ స్కిల్ వస్తుంది. సో ఓవరాల్ గా మీరు ఎప్పుడైతే ఇలాంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి పిల్లలతో చేయిస్తున్నారు, ఈ ఈవెంట్స్ జరిగేటప్పుడు ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ సూపర్వైజ్ చేస్తారు తప్పితే ఇన్వాల్వ్ అవ్వాలి.
ఓకే. సో ఇదంతా ప్యూర్లీ మా పిల్లలే చేస్తారు. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై స్టూడెంట్స్, దేర్ లీడర్స్ అండ్ మై స్టాఫ్ ఫర్ సూపర్వైజింగ్. సో ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటారో ఒక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో ఓన్లీ చదివే ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు అడ్వర్టైజ్ చేసేటప్పుడు మూవీ స్కిల్స్ కూడా వస్తాయి, అవి కూడా మీడియా స్కిల్స్ కూడా వస్తాయి, రిపోర్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మా దగ్గర చాలా సంవత్సరాలు క్యాంపస్ రేడియో పాడ్కాస్ట్ రన్ అయ్యేవి ప్రీ కోవిడ్. పోస్ట్ కోవిడ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ టేకింగ్ లిటిల్ టైమ్, వీఆర్ గోయింగ్ విత్ బిగ్గర్ సెటప్. అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేశారు మా పిల్లలు. అవి ఇప్పటికీ మనకి ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, మీరు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మీరు సర్చ్ చేస్తే దొరుకుతాయి. ఇంట్రెస్టింగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ టీచ్ చేయడం, అట్లా చాలా చాలా మంచి విషయాలు చేశారు. సో వీ బిలీవ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో అండ్ దే డన్ బ్యూటిఫుల్లీ సో ఫార్. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ మై స్టూడెంట్స్. ఓకే. నార్మల్లీ మనం న్యూస్ లో చూసినా, న్యూస్ పేపర్స్ లో చూసినా కొన్ని కాలేజెస్ లో అమ్మాయిల విషయంలో కొంచెం తప్పు జరుగుతుంది. మరి ఈ కాలేజ్ లో అమ్మాయిల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు అమ్మాయిలు ఒకటే కాదని మీరు చెప్పిన దానికి ఇంకొక యాడెడ్ సొల్యూషన్ ఏంటి అంటే, కాలేజెస్ లోకి వచ్చినప్పుడు ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. దాంట్లో ఇది ఒక పార్ట్ గా కూడా ఉంటుంది అమ్మాయిలకి వాళ్ళ సేఫ్టీ. సో ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే 24/7 CCTV సర్వేలెన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఉమెన్స్ గ్రీవెన్స్ సెల్స్ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, అది ఏమైనా చెప్పాలంటే ఉమెన్ గ్రీవెన్స్ సెల్, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఆ సెల్లో వచ్చి కానీ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 days. 4 days ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే దాని నిజానిజాలు కనుక్కోవాలి, ఎవరి దగ్గర ఏమైంది అనేది ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. కమిటీ అంటే మొత్తం మ్యాటర్ క్లోజ్ అవ్వడానికి 4 days. ఫైండింగ్ అవుట్ ట్రూత్ డీటెయిల్స్ ఏంటి అది కనుక్కొని కౌన్సిలింగ్, కంప్లైంట్, పనిష్మెంట్, రెస్టిగేషన్ అనేది డిసిప్లినరీ యాక్షన్ డిసైడ్ చేసి కమిటీ కూర్చొని డిసైడ్ చేసి కేసు క్లోజ్ చేస్తాం. సో ఇప్పటిదాకా గాడ్ ఫార్బిడ్ ఎప్పుడు కూడా ఆ ఇబ్బంది మా క్యాంపస్లో రాలేదు. మా చాలా వరకు ఆ ఇష్యూస్ ఎప్పుడు రాలేదు. కానీ అన్ని కావాల్సిన ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం వర్క్ షాప్స్ జరుగుతాయి. ఉమెన్ రైట్స్ ఏమి ఉన్నాయని పోలీస్ ఆఫీసింగ్ దీని నుంచి కానీ జ్యుడిషియల్ సిస్టమ్స్ నుంచి వర్క్ షాప్స్ జరుగుతాయి. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పిస్తారు, అవి కూడా వర్క్ షాప్స్ జరుగుతాయి. సో ఉమెన్ ప్రొటెక్షన్ అనేది హైయెస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాం. టచ్ వుడ్ ఎప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు, బట్ వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఇన్ ఇష్యూ. ఇంకా ర్యాగింగ్ సంగతి అంటారా, ఇట్ ఈస్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. 16-17 years అయిపోయింది, ఇప్పుడు నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. థ్యాంక్ఫుల్ టు మై స్టూడెంట్స్ అండ్ మై స్టాఫ్. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకుంటూ ఆ ఇష్యూ ఎప్పుడు క్రియేట్ చేయరు. సో ఇట్ ఈస్ ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్. దానికి కూడా గ్రీవెన్స్ సెల్స్ ఉన్నాయి, ఎప్పుడు దాంట్లో కంప్లైంట్స్ అయితే రిజిస్టర్. ఒక సంస్థ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ఫ్యాకల్టీ, పేరెంట్స్, స్టూడెంట్స్ బాండింగ్ చాలా బాగుండాలి. ఈ బాండింగ్ బాగుంటుందా లేదా అనేది ఒక వైస్ చైర్మన్ గా మీ బాధ్యత ఎంతవరకు ఉంటుంది? అంటే దీన్ని 2 విధాలుగా నేను డివైడ్ చేసి చెప్తాను. ఒక కాలేజ్ MBA అక్రిడిటేషన్ వచ్చింది అని అంటే దాంట్లో ఈ ఆస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. MBA అక్రిడిటేషన్ దానికి కూడా మార్కింగ్ అండ్ ర్యాంకింగ్. ఎందుకు అంటే వీళ్ళని స్టేక్ హోల్డర్స్ అంటారు. యూజువల్లీ స్టూడెంట్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, బయట జాబ్స్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి సర్వే తీసుకొని వాళ్ళు పాజిటివ్గా ఇస్తేనే ఆ MBA అక్రిడిటేషన్ అనేది వస్తుంది నాలెడ్జ్. ఎట్ ది సేమ్ టైం మా వైపు నుంచి కూడా ఏంటంటే రెగ్యులర్గా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ఎవ్రీ ఫోర్ట్నైట్ కానివ్వండి. ఇప్పుడు ఆన్లైన్ అవ్వడంతో ఈజీ అయింది, పేరెంట్స్ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఒక 2 days or 3 days వీకెండ్స్ పెట్టుకుంటాం, ఆన్లైన్లో వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఏ స్టూడెంట్ పేరెంట్కి ఏ ప్రాబ్లమ్స్ అనేది ఇది చేస్తాం. అట్ ది సేమ్ టైం స్టూడెంట్ మెంటరింగ్ సిస్టమ్ ఒకటి ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ 30 స్టూడెంట్స్కి ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటరింగ్ సిస్టమ్ అనేది నడుస్తుంది. సో ఆ బాండింగ్ అనేది ఏర్పడుతుంది ఫ్యాకల్టీకి, స్టూడెంట్కి మధ్య, అట్ ది సేమ్ టైం పేరెంట్. సో ఇలాగా ఈ 4 ఎప్పుడైతే కలుస్తుందో ఆ ఎంటైర్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. ఇట్ గోస్.
ఇన్ జనరల్ బీటెక్ స్టూడెంట్స్ రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళకపోయినా నడుస్తుంది. అటెండెన్స్ కోసం మనీ పే చేస్తే వాళ్ళే అటెండెన్స్ ఇస్తారు అని ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది. కాలేజెస్ బంక్ కొడతారు. మరి అట్లాంటి స్టూడెంట్స్ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? బేసిక్ గా వాళ్ళకి అటెండెన్స్ లేదు అంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కి ప్రమోట్, అంతకంటే ఇంక పెద్ద పనిష్మెంట్ ఏమో. సో మా దగ్గర ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే యూ డోంట్ మెయింటైన్ యువర్ 80% అటెండెన్స్, యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది నెక్స్ట్ ఇయర్. అసలు వాళ్ళు కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా మేము కలెక్ట్ చేయము. సో there is no chance of that. Is the biggest punishment that we give. Severe repression. Okay, 25th anniversary of Kerala. Good luck for your future. Thank you so much. And thank you for your time. Vijay Lagi successful గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. Thank you. Thank you. Thank you so much. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఈ సంస్థ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వీళ్ళ ఫ్యూచర్ విజన్ ఏంటి, అలాగే అప్లోడ్ వెళ్ళాలనుకునే పిల్లలకి వీళ్ళ వంతుగా ఎలాంటి సహకారం అందిస్తారో వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. లండన్ లో చదువుకున్నారని విన్నాను. మరి అబ్రాడ్ వెళ్ళాలనుకునే మీ కాలేజ్ స్టూడెంట్స్ కి మీ వంతుగా ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తుంటారు, అలాగే మీ సంస్థ తరపున ఎలాంటి సహాయం చేస్తుంటారు? నిజం అండి, నేను చదువుకున్నది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసి తిరిగి వచ్చాను. ఓకే. యూజువల్లీ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనేది చాలా వరకు దాదాపు 30 నుంచి 50% మంది ఇంజనీరింగ్ విద్యను చదువుకుంటున్న పిల్లలందరికీ ఉండే ఒక కోరిక. దాంట్లో భాగంగానే అమెరికాకి, లండన్కి, అదర్ యూకే, ఆస్ట్రేలియాకి వెళ్తూ ఉంటారు. ప్రైమరీగా దీంట్లో భాగంగా నేను ఎంకరేజ్ చేసేది పర్సనల్గా ఏమిటంటే ఓవరాల్ హోలిస్టిక్ ప్రొఫైల్ అనేది ఉన్నప్పుడే అబ్రాడ్ యూనివర్సిటీస్లో ఒక ప్రిఫర్డ్ క్యాండిడేట్గా మీరు ఉంటారు. అంటే కేవలం విద్య మాత్రమే కాకుండా దాంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్, మన ప్రెజెంటేషన్స్, వీటన్నిటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటేనే ఒక ఓవరాల్ హోలిస్టిక్ ప్రొఫైల్ డెవలప్ అవుతుంది. అలాంటి ప్రొఫైల్ ఉన్నప్పుడు మాత్రమే యూనివర్సిటీ అప్లికేషన్స్ లో వీటన్నిటికీ ఫీల్డ్స్ ఉంటాయి. వీటితో పాటుగా జీమాట్ అండ్ జిఆర్ఈ అండ్ టోఫెల్, ఐఎల్స్ లాంటి ఎగ్జామ్స్ పూర్తి చేసి అన్నిటిలోనూ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఉన్న ప్రొఫైల్స్ కోసమే యూజువల్లీ యూనివర్సిటీస్ అబ్రాడ్ లో వెతుకుతూ ఉంటారు. సో వాటిని ఎంకరేజ్ చేయడం కోసమే క్లబ్ యాక్టివిటీస్ ని కాలేజ్ లో ఎంకరేజ్ చేయాలి. సో దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్త క్లబ్స్ ని మేము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటిని స్ట్రెంథెన్ చేస్తున్నాం. కల్చరల్ ఫెస్ట్, ఇన్ఫినిటీ లాంటి ఫెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ అది స్టూడెంట్స్ కి చాలా పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే యంగ్ ఏజ్ లో అంత మాసివ్ స్కేల్ ఫెస్ట్ 1 వీక్ పాటు ఆర్గనైజ్ చేయాలంటే మల్టిపుల్ లెవెల్స్ లో కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ లోనే వాళ్ళు చాలా స్కిల్స్ నేర్చుకుంటారు. జీమాట్ అండ్ జిఆర్ఈ, ఐఎల్స్ అండ్ టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ కాంపోనెంట్ వర్బల్ కమ్యూనికేషన్. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిని స్ట్రెంథెన్ చేయడం కోసం సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా తోడ్పడుతున్నాం అండ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఇంకా కొత్తగా ట్రై చేసి కేంబ్రిడ్జ్ సర్టిఫికేషన్ లాంటివి కూడా ఈ సంవత్సరం తీసుకొని రావాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం దాని గురించే పరిశోధన చేస్తున్నాం. హోప్ఫుల్లీ అది కూడా మేము తీసుకొని రావడం వల్ల రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్న స్టూడెంట్స్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వెనకబడ్డారు అనే బాధ లేకుండా అటు ప్లేస్మెంట్స్కి వెళ్ళినా ఇటు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా ఉపయోగపడేట్టు ఉంటుంది అనేది మా నమ్మకం. ఇప్పుడు ఇండస్ట్రీకి కానీ అకాడమీకి కానీ చాలా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ని మీ కాలేజ్ వాళ్ళు ఎలా ఫిల్ చేస్తున్నారు? ప్రస్తుతం సిఆర్టీ ట్రైనింగ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామండి. సిఆర్టీ ట్రైనింగ్ లో భాగంగానే వాళ్ళకి కావాల్సిన లాజికల్ స్కిల్స్ అనేవి బిల్డ్ చేయడం కోసమే ఆప్టిట్యూడ్ ఇవన్నీ ట్రైనింగ్ మేము ప్రస్తుతం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కాకుండా ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది దాంట్లో. సో ఎస్ఏపి సర్టిఫికేషన్ కంప్లీట్ చేసి బయటకు వెళ్తే వాళ్ళకి డెఫినెట్లీ ఒకలా చెప్పాలంటే ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోయినా ఆ సర్టిఫికేషన్ తో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాంటి ఎంఓయూస్ మాకు టాస్క్ తో ఉన్నాయి. ఐసిటి అకాడమీ, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళ ఐసిటి అకాడమీతో ఉన్నాయి, ఆరకిల్ తో ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళందరూ మాకు ఫ్రీ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది మేము స్టూడెంట్స్ కి ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. చాలా వరకు స్టూడెంట్స్ ని అవి తీసుకొని యూటిలైజ్ చేసుకోమని చెప్పి ఎంకరేజ్ కూడా చేస్తున్నాం. రిసెప్షన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది బికాజ్ ఇంజనీరింగ్ లైఫ్ అనగానే కొద్దిగా ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. బట్ దీని ఇంపార్టెన్స్ అనేది 3rd, 4th ఇయర్స్కి వస్తున్న కొద్ది రియలైజ్ అవుతారు. మేము కూడా వాళ్ళకి అవేర్నెస్ పెరగడం కోసం మా వంతు కృషిగా వాళ్ళకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వీటి ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్తున్నాం. సో రిసెప్షన్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల
ఆ ఇండస్ట్రీ అకాడమీ ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది. దీంతో పాటుగా ఫ్యూచర్లో ఇప్పుడు బ్యాక్వర్డ్ ఇంజనీరింగ్ మెథడ్ తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్లో ఇండస్ట్రీనే మేము ఇప్పుడు అడుగుతున్నాం. మా దగ్గర ప్లేస్మెంట్స్ వచ్చే వాళ్ళకి మీకు అసలు నెక్స్ట్ టైం రావాలంటే మీకు ఏ స్కిల్స్ కావాలో మీరు చెప్పండి, అవి మేము నెక్స్ట్ 1 year పాటు మా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాం. ఫినిషింగ్ స్కూల్ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ నుంచే పిల్లల్ని కొత్త టెక్నాలజీస్లో ట్రైన్ చేయాలని చూస్తున్నాం. నైస్. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ లాంటివి ఇప్పుడు ప్రతి ఫీల్డ్లోకి ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్కి కూడా ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ ఉండాలి. కాబట్టి వాళ్ళకి కూడా కొత్త స్కిల్స్ని ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది ఈ సంవత్సరం మేము ఇప్పుడు ప్రస్తుతం పరిశోధన చేస్తాం. సో మేబీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి వీ షుడ్ హోప్ఫుల్లీ హ్యావ్ మోర్ ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ అండ్ మోర్ టెక్నాలజీ బేస్డ్ లెర్నింగ్ ఫర్ ఆల్ కోర్సెస్. ఇన్ జనరల్ కాలేజ్ అనగానే చిల్డ్ లైఫ్ లేకపోతే ర్యాగింగ్ అనే పదాలు బాగా గుర్తొస్తాయి. మరి మీ కాలేజ్లో ర్యాగింగ్ ఎంతవరకు జరుగుతుంటుంది? ఒకవేళ ర్యాగింగ్ జరిగితే మీ టీం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటుంది? ర్యాగింగ్ అనేది అసలు మా క్యాంపస్ లో అసలు కంప్లీట్లీ 100% అండి. మీరు రండి, వచ్చి చూడండి. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వస్తారు మళ్ళీ స్టూడెంట్స్ సెప్టెంబర్ కల్లా. మీరు డెఫినెట్లీ మీరు మళ్ళీ మీడియా కాబట్టి ఎప్పుడైనా యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. యూ కెన్ కమ్ అండ్ సీ. ర్యాగింగ్ ఇస్ కంప్లీట్లీ నాట్ దేర్ ఆన్ దిస్ క్యాంపస్. ర్యాగింగ్ టు అ సర్టన్ లెవెల్ వేర్ దేర్ సీనియర్స్ ఆర్ గెటింగ్ టు నో దేర్ జూనియర్స్, అంతవరకు జరిగినప్పుడు దాంట్లో పెద్ద హామ్ ఏం లేదు. ఎందుకంటే ఆ ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవడం అనే ప్రక్రియలోనే ఆ తర్వాత వాళ్ళలో బాండ్ ఫామ్ అవుతుంది. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బాండ్ వల్లే ఆ సీనియర్స్ జూనియర్స్ కి హెల్ప్ చేసుకుంటారు. ఆ జూనియర్స్ ఎప్పుడైనా సీనియర్స్ ట్రబుల్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం నిలబడతారు. సో అలాంటి హెల్దీ ఇంటరాక్షన్ వరకు మేము ఎంకరేజ్ చేస్తాము. కానీ అంతకు మించి దాన్ని శృతి మించి అప్పుడు మాత్రం మేము ఎటువంటి టాలరెన్స్, అసలు 0 టాలరెన్స్ ఉంటుంది. లీగల్గా దానికి ఎటువంటి యాక్షన్స్ యూజువల్లీ తీసుకోవడానికి మాకు గవర్నమెంట్ నుంచి ఏదో మేము అది ఫాలో అవుతామండి. ఓకే. ఇప్పుడు నార్మల్గా మనం బయట చూసుకున్నట్లయితే Group 1 ఎగ్జామ్స్, Group 2 ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్లలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ స్టూడెంట్సే సక్సెస్ అవుతున్నారు. కరెక్ట్. ఆల్ ఓవర్గా అంటే డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన స్టూడెంట్స్కి సక్సెస్ అవ్వడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీరు నోటీస్ చేస్తే సివిల్ సర్వీసెస్ లాస్ట్ 3-4 years ఏ పేపర్స్ తీసుకున్నా సరే మీకు ఫ్యాక్చువల్ డేటా అనేది అడగరండి. అడిగేది ఓన్లీ కంప్లీట్లీ కాన్సెప్చువల్ లాజికల్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఇంజనీరింగ్ యాజ్ అ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఎంకరేజెస్ లాజికల్ థింకింగ్. సో అటువంటి థింకింగ్ అనేది ఇంటర్ లెవెల్ నుంచి అలవాటు ఉండడం వల్ల ఇంజనీరింగ్ కోడింగ్ చేయాలన్నా, ఒక మెకానికల్ ఇంజనీర్ మెకానిక్స్ తో ఏదన్నా బిల్డ్ చేయాలన్నా లాజికే వాడాలి. అటువంటి లాజికల్ థింకింగ్ ఉండడం, దానికి ఆ డిగ్రీ కోసం కష్టపడి సబ్జెక్టులు పాస్ అవ్వడం కోసం వాళ్ళు చదివే ఆ కష్టం, ఆ లాజికల్ థింకింగ్, ఆ హార్డ్ వర్క్ ఇవన్నీ కలిసినప్పుడు ఏంటంటే ఇటువంటి యూపీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎక్సెల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యాక్చువల్ డేటా మెమరైజ్ చేసుకొని రావడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ ఎగ్జామ్స్. యూపీఎస్సీ ఎగ్జామ్ జస్ట్ 2-3 days బ్యాక్ ప్రిలిమినరీ అండి. మీరు ఆ పేపర్ తీసి చూసినా సరే మీకు లాజికల్ గా రోజు పేపర్ చదివినప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీరు చదివితే ఆ ఎగ్జామ్ ని మీరు డైరెక్ట్ గా క్రాక్ చేయొచ్చు. సో అలాంటి లాజికల్ థింకింగ్ ని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి కాలేజెస్ ఎప్పుడు ఇన్కల్కేట్ చేస్తూనే ఉంటాయి ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్. దాంతో పాటుగా CSAT అనేది ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ లో మ్యాథ్స్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ క్వాంట్ బాగా రావాలి. సో అవి రావాలి అని అంటే ఆబ్వియస్లీ అక్కడ ఆర్ట్స్ స్టూడెంట్స్ లేదా బైపీసీ స్టూడెంట్స్ కన్నా ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్కి ఒక అడ్వాంటేజ్. సో ఇవన్నీ కలిసి రావడం వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు మంచి ఫలితాలు తీసుకొని వస్తున్నారు సివిల్ సర్వీసెస్ లో, గ్రూప్స్ లో. ఒక యంగ్స్టర్ గా ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ని పేరెంట్స్ చెప్పారనో, ఫ్యామిలీ చెప్పిందనో, లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి నేను కూడా అదే చేస్తాను అనే మోజులో దయచేసి వెళ్ళకండి. మీకేం కావాలి అనేది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. ఆ దారిలో నడవడానికి కొంత ధైర్యం కావాలి. ఇంట్లో వాళ్ళని కాదని, వాళ్ళందరూ వద్దన్నా ఒక పని చేయడానికి కొంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని మీరు పెంచుకోండి. మీకు నచ్చింది మీరు చేయండి. ఎందుకంటే 3 years 4 years అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆ డిగ్రీ పేపర్ చూసుకుంటే మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఇది ఏంటి, ఎందుకు చదివాను అని అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే అక్కడ నుంచి కెరియర్ కూడా అలాగే అగమ్యగోచరంగానే ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు అనుకుంటే అల్టిమేట్ గా నేను లైఫ్ లో ఎక్కడ ఉండాలి అని ఒక క్లారిటీ ముందు మీరు తెచ్చుకోండి. దానికి ఇప్పుడు దాదాపు మీకు 3 నెలలు సెలవులు దొరుకుతాయి. మీకు క్లారిటీ దొరకకపోతే కాలేజెస్ అన్ని తిరగండి. కేవలం డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, MBBS అన్ని తిరగండి.
మీ ఇంట్రెస్ట్, మీరు అది చూసినప్పుడు ఇది నేను బాగా చేయగలుగుతానని మీకు వచ్చిన మార్క్స్ని బట్టి కానీ మీరు చూసిన దాన్ని బట్టి కానీ మీకు అనిపించిన కోర్సెస్ని మీరు ఆప్ట్ చేయండి. కేవలం కంప్యూటర్ సైన్స్తో ప్రపంచం నడవదు. ఒక ఆటోమొబైల్ నడవాలంటే మెకానికల్ ఇంజనీర్ కావాలి, బిల్డింగ్స్ కావాలంటే సివిల్ ఇంజనీర్ కావాలి, చిప్ ఫోన్ లేకపోతే అసలు ఇప్పుడు గడవట్లేదు, అలాంటి చిప్ బిల్డ్ చేయాలంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కావాలి, వీటన్నిటికీ ఎలక్ట్రిసిటీ ఇచ్చే ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా కావాలి. సో అన్ని విధాలుగా అన్ని దాటుల్లోనూ ఫ్యూచర్ ఉంది. కానీ వాటిని పర్స్యూ చేసి చదివే కన్విక్షన్, ఓపిక, దానికి కావాల్సిన నైపుణ్యం మనం బిల్డ్ చేసుకోవాలి. సో మీకు నచ్చింది చేయండి. ఆ నచ్చింది ఏంటి అనేది ముందు తెలుసుకోవడానికి మీరు కాస్త కృషి చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం బీటెక్ ని పేద విద్యార్థుల కోసం స్కాలర్షిప్ అని ఫ్రీగా ప్రొవైడ్ చేశారు కదా, దానివల్ల ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాక్సిమం బీటెక్స్ చేయడం మొదలు పెట్టారు. కంప్లీట్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. బీటెక్ అనేది బీటెక్ అన్నట్టుగా అయిపోయింది. బీటెక్ కి వాల్యూ లేదు అని వినిపిస్తున్న మాటలకి మీ సమాధానం ఏంటి? దాంట్లో కొంత వాస్తవం ఉంది, కొంత అబద్ధం ఉందండి. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఆ స్కీమ్ తీసుకొచ్చింది అన్నది ముమ్మాటికి నిజం. కాకపోతే ఎప్పుడైతే అందుబాటులో బీటెక్ విద్య మనకు దొరుకుతుంది అనే అభిప్రాయం జనాలలో వచ్చిందో, ఆ బీటెక్ విద్య అసలు ఎందుకు చదువుతున్నాం అనే ఆలోచన లేకుండా ఉంది కాబట్టి చదువుదానిలే అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి అసలు ముందు నేను ఇందాక చెప్పినట్టుగా అసలు ఎందుకు చదువుతున్నాం అనేది క్లారిటీ ఎప్పుడైతే జీవితంలో ఉండదు, ఆ విద్య కూడా అటువంటి మీకు అవుట్పుట్ అండ్ అవుట్కమ్ దాంట్లో నుంచి రాదు. కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ముందు ఆ ఓరియంటేషన్ తెచ్చుకోవాలి. మనం ఎందుకు ఈ పని చేస్తున్నాం, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కదా అని చదవకూడదు. ఏదైనా సరే మనం ఎందుకు చదవాలి, ఇది చదవడం వల్ల పిల్లోడికి ఇష్టమా, వాడికి రేపు మంచి భవిష్యత్తు ఉంటుందా అనే ఆలోచనతో రావాలి. ఒకటి. రెండోది, స్కూల్ లెవెల్ నుంచి విద్య పూర్తిగా అంత ఏమంటారు విలువలతో ప్రస్తుతం లేదు. రూరల్ సెక్టర్లో కూడా స్కూల్స్లో మంచి టీచర్స్ వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్ విద్యకు వచ్చేటప్పటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంపీసీ, బైపీసీ అనేది గైడ్లతో చదువుకోవడం అనేది సంపూర్ణంగా అలవాటైంది. ఇప్పుడు ఇలా ఎప్పుడైతే ఫౌండేషనల్ క్లారిటీ లేకుండా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ లెవెల్కి వస్తారో, అండ్ ఈ 12 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ ఫౌండేషన్ లేనిది ఈ 4 ఏళ్లలో మేము బిల్డ్ చేసి పంపాలంటే అది మాకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆ ఏజ్ లో పిల్లోడు 12th దాకా మాట విన్నట్టు ఇంజనీరింగ్ లో మాట విన్నారు. అప్పుడు వాళ్ళకు ఒక ఇండిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ వాళ్ళ ఆర్థిక స్తోమతను దృష్టిలో తీసుకుంటూ మా పరిధిని కూడా మేము గమనించుకుంటూ నడవాలి. సో ఇది మాకు చాలా పెద్ద సంక్లిష్టమైన పరిస్థితి. కానీ అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఇంజనీరింగ్ విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత మిగతా 12 ఏళ్ళు జరిగింది ఎవరు అడగరు. ఆ 4 ఏళ్ళు జరిగిన విద్యని అడిగి ఆ 4 ఏళ్లలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని సరిగ్గా తీర్చిదిద్దలేదు అని ఇంజనీరింగ్ కాలేజెస్ మీద ఒక నింద మోపుతారు. అలాంటి కాలేజెస్ ఉన్నాయనేది కూడా నిజం కాదనను, కానీ మా కాలేజ్ అలాంటిది కాదు. అండ్ అలాగా ముందు నుంచి ఫౌండేషన్ లేని దానికి కేవలం ఇంజనీరింగ్ విద్యని అనడం కూడా సరికాదనేది నా అభిప్రాయం. దాంతోపాటుగా మీరు వాళ్ళు ఇంజనీరింగ్ విద్య బాగాలేదు అని అంటూనే ఉన్నారు. మరి వాళ్ళు పొద్దున్న లేస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా హైదరాబాద్ ఐటీ సిటీ అని చెప్తున్నారు. సీఎం గారు 4th సిటీ అని అంటున్నారు. వీళ్ళందరికీ కావాల్సిన హ్యూమన్ రిసోర్సెస్ మళ్ళీ ఇవే ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ లో వచ్చే విద్యార్థులే మళ్ళీ ఆ ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడ ఎకానమీని డెవలప్ చేస్తున్నారు, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి సంపూర్ణంగా ఇంజనీరింగ్ విద్యలో లోపాలు ఉన్నాయి, తప్పుగా ఉంది అని అనడం సరికాదు. తప్పులు లోపాలు ఉన్నదాన్ని సరిదిద్దుకోవడానికి ఇందులో అందరూ కృషి చేయాలి. దాంట్లో ప్రభుత్వం కానీ, విద్యా సంస్థలు కానీ, యాజమాన్యాలు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరి తరపున వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు తప్పకుండా చేయాలి. అప్పుడే అన్ని విధాలుగా రిజల్ట్స్ బాగుంటాయి. శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 24 years కంప్లీట్ చేసుకొని 5th year లోకి అడుగు పెడుతోంది. ఒక డైరెక్టర్ గా మీ ఫ్యూచర్ విజన్ ఏంటి? ఫ్యూచర్ విజన్ డెఫినెట్ గా ఇది మేము యూనివర్సిటీగా మీరు త్వరలో చూడబోతున్నారు. అప్పుడు మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వచ్చే సంవత్సరం లోపు దీన్ని యూనివర్సిటీగా తీర్చిదిద్దడమే కాకుండా దీన్ని ఒక మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ నెక్స్ట్ 5 years లో చేయాలనుకుంటున్నాం. అంటే కేవలం ఇంజనీరింగ్, ఫార్మసీ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ కి మాత్రమే అంకితం కాకుండా పారామెడికల్ సర్వీసెస్, లా, మేనేజ్మెంట్ ఇలా ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటిలోనూ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. వాటన్నిటిని కూడా ఇక్కడ మంచి హై క్వాలిటీలో ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం.
అండ్ ఇక్కడ నుంచి జనరేట్ చేసే స్టూడెంట్స్ని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలి అనేది మా గోల్. కేవలం ఇంజనీరింగ్ విద్యతో వాళ్ళు ఈ సమాజంలో బ్రతకలేదు. దాంతోపాటు సోషల్ సైన్సెస్ అవేర్నెస్ ఉండాలి, వాళ్ళ రైట్స్, వాళ్ళ వాల్యూస్ అనేవి తెలియాలి. తెలిసి అవన్నీ కంబైన్ అయి ఉన్నప్పుడు మాత్రమే ఒక సక్సెస్ఫుల్ సిటిజన్గా వాళ్ళు ఉండగలుగుతారు. వాటి కోసం చేయడానికి ఉండాల్సిన ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే, దీని నుంచి ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ప్రొఫెషనల్ గానే కాదు పర్సనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఈ 4 years వల్ల బెనిఫిట్ అయ్యాము అనే ఫీలింగ్ వాళ్ళకి అల్టిమేట్ గా మేము ఇవ్వగలిగితే దట్ ఈస్ ది అల్టిమేట్ సక్సెస్ ఫర్ us అండ్ దట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. మీ మాటలు కానీ మీ విజన్ కానీ చాలా బాగుంది. మీ జర్నీ ఇలాగే సక్సెస్ఫుల్ గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ డీన్ ప్రొఫెసర్ వెంకట అచ్యుతరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఇలా ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ విషయంలో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు అనే విషయాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ముందుగా ఎల్జిటి ప్రేక్షకులకు బృందాలందరికీ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ మీ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ విషయంలో పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో ఎస్ అంటే స్కిల్స్ మేడం, డి అంటే డెవలప్మెంట్. స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ లో ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year లోపల సరైన ప్రణాళికని అమలు చేయడంలో మనం కనుక సక్సెస్ అవ్వగలిగితే ఆటోమేటిక్ గా 100% ప్లేస్మెంట్ వస్తుంది. మా చైర్మన్ శ్రీ పాండురంగారెడ్డి గారు ప్రతి విద్యార్థికి కనీసం ఒక్క ప్లేస్మెంట్ అన్న ఒక్క ఆఫర్ అన్న ఇవ్వాలి, 3 years లోనే ఆ ప్రణాళిక సంసిద్ధం చేయడంలో మాకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసుకుంటాం. 2024 విద్యా సంవత్సరముకు 2025 విద్యా సంవత్సరముకు మేము 100% ప్లేస్మెంట్ ఇవ్వగలిగామంటే ఫస్ట్ ఇయర్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంక్లూడింగ్ వొకాబులరీ డెవలప్మెంట్ లో ప్రత్యేక సాఫ్ట్ స్కిల్స్ బృందం ఉంది. అట్లాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ శిక్షణ ఇస్తున్నాము. దానితో పాటు ఎవరైనా విద్యార్థి తక్కువ ర్యాంక్ కానీ తక్కువ మార్కులతో కానీ ఉంటే అతని ప్రత్యేక శిక్షణ తరగతులు కాలేజ్ అవర్స్ అయిన తర్వాత అతను మా స్కిల్ డెవలప్మెంట్ టీమ్ లో కలిసి కూర్చొని ఆ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ లో ఎప్పుడైతే విద్యార్థులకు ఈ కోడింగ్ మీద, యాప్టిట్యూడ్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద పట్టు సాధిస్తారో ఆటోమేటిక్ గా విద్యార్థికి చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. 2-1, 2-2 అయ్యేటప్పటికీ ఆ విద్యార్థి తర్వాత దశను పూర్తి చేసుకొని అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ కోడింగ్, ఆల్గోరిథమ్స్ ఇన్ కోడింగ్, స్పెషల్ స్కిల్స్ ఇన్ కోడింగ్ చేసుకుంటూ యాప్టిట్యూడ్ లో నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ని, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని అతను ఒక ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్ట్ చేయడానికి 3rd year లోకి వెళ్తారు. ఇక్కడ మేము ముఖ్యంగా ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ లో పీ స్కిల్స్, ఐ స్కిల్స్, ఎన్ స్కిల్స్ అనే పిన్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఇది ఏ ఇంజనీరింగ్ కాలేజీలోని, ఐఐటీలోని, యూనివర్సిటీస్ లో లేని ప్రోగ్రామ్ నేను ఇక్కడ డీన్ అకాడమిక్స్ గా కాయిన్ చేసి మా 56 మంది డాక్టరేట్స్ తో నడిపించబడుతున్న ప్రోగ్రామ్ అనేది. ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ స్కిల్స్ ఉంటాయి, ప్రోటోటైప్ మోడల్స్ డెవలప్ చేస్తాము, ప్రాజెక్టులు డెవలప్ చేస్తాము, అప్లికేషన్ చేపిస్తాము, పేటెంట్స్ చేపిస్తాము. దీన్ని సోషల్ మీడియా మార్కెట్ లో పెట్టి ఈ క్రీమ్ స్టూడెంట్స్, యావరేజ్ అబౌవ్ యావరేజ్ స్టూడెంట్స్ కి బీటెక్ తో పాటు ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ అంటే సన్ మైక్రో సిస్టమ్స్ లో కానీ, జావాలో కానీ, అరాకిల్ లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కానీ, పైథాన్ లో కానీ, ఆటోమేషన్ ఎనీవేర్ కానీ, అట్లాగే రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ లో కానీ, స్కాడా, పిఎల్సి బ్రాంచ్ తో సంబంధం లేకుండా మేము ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ట్రైనింగ్ ఇప్పించి కార్పొరేట్ ట్రైనింగ్ తో వాళ్ళకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేపిస్తాము. అందువల్ల 3-2 కంప్లీట్ అయ్యే లోపలనే మా యొక్క ఎంఓయూ కుదుర్చుకున్న కంపెనీలు వచ్చి మా విద్యార్థులు తీసుకొని వాళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్ ఇస్తున్నాయండి. ఇప్పుడు మా దగ్గర డిప్లొమా స్టూడెంట్స్ కి 100% స్టూడెంట్స్ కి 12,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు 100% పెయిడ్ ఇంటర్న్షిప్ ఇప్పించాము. అంత బాధ్యత మాకు మా ఎంఓఎస్ ఇచ్చిన సంస్థలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి మేము కూడా ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ మీద అత్యధిక టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాము.
ఇక్కడ మీరు స్పెండ్ చేస్తున్నామని చెప్పట్లా, పర్టికులర్ ఇన్వెస్ట్ చేస్తూ పిల్లవాడిని దశలుగా తీసుకొచ్చి ఏ డొమైన్లో శిక్షణ ఇస్తే అతను స్కిల్స్ డెవలప్ అయ్యి జాబ్ పడతారు, ఈ రకంగా సంసిద్ధం చేస్తున్నామండి. దీనితో పాటు మా దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఎస్ఐటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అట్లా ఐడియా ల్యాబ్స్ ఉన్నాయి, టాస్క్ అకాడమీ లాబొరేటరీస్ ఉన్నాయి. ఈ లాబొరేటరీలో మేము కార్పొరేట్ ట్రైనర్స్ తీసుకొచ్చి పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ చూపిస్తున్నాం. కాబట్టి మేము సక్సెస్ రేట్ బాగా ఉందండి. ఈ రోజు మా దగ్గర 600 విద్యార్థులకి దాదాపు 1280 ఆఫర్లు వచ్చినాయంటే కారణం ఈ రకంగా మేము ప్రణాళిక ఎగ్జిక్యూట్ చేయడంలో కృతజ్ఞతలు అవుతున్నాము. ఇది మా యొక్క సీక్రెట్. స్కిల్స్ మీద ఫోకస్ చేస్తుంటాము, డెవలప్మెంట్ స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి 100% ఇండస్ట్రీకి కావాల్సిన ఎంప్లాయబుల్ రెడీ స్టూడెంట్స్ ని మేము ఇస్తున్నాం విత్ స్కిల్స్. ఓకే సార్, నార్మల్గా మనం వేరే కాలేజెస్ లో చూసుకున్నట్లయితే చదువు అని చాలా ఫోర్స్ చేస్తారు, పట్టి ఇస్తారు. ఈ కాలేజ్ లో పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు? మీరు గమనించుంటారు మేడం, మీకు ఆల్మోస్ట్ 2022 నుంచి మా కాలేజీకి అనుసంధానం అయి ఉన్నారు మీరు. మా దగ్గర ఇన్ఫినిటీ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి. జనరల్ గా ప్రతి కాలేజీలో ఈ కాలేజ్ డే సెలబ్రేషన్స్ అంటారు, కానీ మా కాలేజీలో కాలేజ్ డే సెలబ్రేషన్స్ కాదండి. అది పిల్లల యొక్క లీడర్షిప్ స్కిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ పిల్లవాడు స్పోర్ట్స్ లో టాపరా, అకాడమిక్స్ లో టాపరా, ప్రాజెక్ట్స్ లో టాపరా, లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ టాపరా, లేదంటే అతను కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో టాపరా, కబడ్డీలో టాపరా, ఖోఖోలో టాపరా, సింగింగ్ లో టాపరా, డాన్సింగ్ లో టాపరా, అట్లాంటి సోషియో టెక్నికల్ 5 days ఫెస్టివల్ ఉంటుందండి. 5 days దాదాపు 1 crore rupees మేనేజ్మెంట్ ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మా కాలేజీ పిల్లలతో పాటు బయట ఇంజనీరింగ్ కళాశాల పిల్లలు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కి మాకు మా అలమ్ని సూపర్ సింగర్స్ కృష్ణ చైతన్య గారు మా అలమ్ని కూడా ఆయన వచ్చారు. అట్లాగే చిట్టి హీరోయిన్, జాతిరత్నాల హీరోయిన్ ఆ మేడం వచ్చారు. అట్లాగే టెక్నికల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సార్ బాలకృష్ణ రెడ్డి గారు, చైతన్య గారు వచ్చారు. ఇట్లా చాలా మంచి ప్రసంగాలు ఇచ్చారు. 5 days ఎట్లా అంటే ప్రాజెక్ట్ ఎక్స్పో జరుగుతుంటుంది, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, స్పోర్ట్స్ జరుగుతుంటాయి. నాకు ఇద్దరు ప్రతి ఇయర్ 2 లేక 3 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అని మా కాలేజీలో ఉంటాయండి. దీంతో పాటు బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుంటాయి, దీపావళి సెలబ్రేషన్ జరుగుతుంటాయి, అట్లాగే టీచర్స్ డే సెలబ్రేషన్ జరుగుతాయి, ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంటాయి, అట్ ద సేమ్ టైం ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంటాయి, నేషనల్ యూత్ డే ఫెస్టివల్ జరుగుతుంటాయి. అట్లాగే నేషనల్ లెవెల్లో సెమినార్స్, వర్క్ షాప్స్ అనేది జరుగుతుంటాయి. అంటే శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ ఏమిటంటే చదువుతో పాటు నాట్ ఓన్లీ సాంకేతిక విద్యను అందించడంలో ముందుండడం మాత్రమే కాదు, సాంస్కృతిక కార్యకలాపాలలో నెక్స్ట్ స్పోర్ట్స్ లో కూడా ముందుంటాయండి. మా స్టూడెంట్స్ నేషనల్ లెవెల్లో, జైంట్ లెవెల్లో కూడా మాకు నెంబర్ ఆఫ్ కప్స్ తీసుకొచ్చారు. కరాటీలో మా స్టూడెంట్ యూఎస్ కి సెలెక్ట్ అయినారు. అలాగే టీఎం తరఫున మా స్టూడెంట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయినారు. కూచిపూడి నృత్య వేదిక మీద వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ స్వర్ణనంది అవార్డు గెలుచుకున్నారు. బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా వరకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతూ ఉంటారు. అన్ని కాలేజ్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఎంతవరకు మ్యాండేటరీ, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా మంది విద్యార్థులు, స్టూడెంట్స్, సరే తల్లిదండ్రులు ఇంగ్లీష్ మాట్లాడించడంలో ఫెయిల్ అవుతుంటారు, కళాశాలలో కూడా ఇంగ్లీష్ మాట్లాడించడంలో ఫెయిల్ అవుతుంటారు. అల్టిమేట్ గా వాళ్ళ యొక్క టెక్నాలజీ మీద ఎంత పట్టున్నా దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఎక్స్టెంపోరల్లీ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. దానికి శ్రీదత్తాలో ఒక ప్రత్యేకమైన క్లబ్ ఉందండి. మా దగ్గర క్లబ్స్, కమిటీస్ ఉంటాయి. మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్ శ్రీదత్త వెకాబులరీ ఎన్హాన్స్మెంట్ క్లబ్ అండి. ఆ ఏమేంటంటే శ్రీదత్త వాళ్ళు ప్రతి విద్యార్థి, మా దగ్గర ఉన్న 11 members ఆఫ్ స్కిల్స్ ట్రైనర్స్, ప్రతి విద్యార్థి రోజుకు 2 ఇంగ్లీష్ వర్డ్స్ కి మీనింగ్స్ రాయాలి, యాంటోనిమ్స్ రాయాలి, సినోనిమ్స్ రాయాలి. అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్స్ లో కన్వర్ట్ చేసి బుక్స్ సబ్మిట్ చేయాలి. ప్రతిరోజు మా మెంటర్స్ వాటిని ఎవాల్యుయేట్ చేసి అట్లా చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు 2 వెబ్స్ రాయడం వల్ల 4 అర్థాలు వస్తాయండి. అంటే పర్ డే 8 నోయింగ్లీ అన్నోయింగ్లీ వొకాబులరీ మీద పట్టు వస్తుంది. అలా చూడండి, 5 రోజులు 2 రోజులు వదిలేద్దాం, మినిమం 10 words వస్తాయి. అంటే వీక్లీ అంటే 40 words వస్తాయండి.
ఒక మంత్కి మినిమం 40, 5 months వేసుకుందాము, మినిమం 200 words వస్తాయి. పర్ ఇయర్ 400 words. యాక్చువల్గా యావరేజ్ స్టూడెంట్ కూడా 600 నుంచి 800 words తీసుకుంటాడండి. ఎంత లేదన్నా 500 words నేర్చుకున్నాడంటే ఒక 3 years లో సెమిస్టర్కి 500 words అంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని వర్డ్స్ వస్తాయంటే 3000 words వస్తాయి. ఎప్పుడైతే వొకాబులరీ మీద పట్టు వచ్చిందో దానికి తోడు మేము గ్రూప్ డిస్కషన్స్ పెడతాం. గ్రూప్ డిస్కషన్స్ తో పాటు 1-to-1 ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ పెడగోగిస్ మీద పిల్లలని క్రమశిక్షణ తో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్స్ట్రాక్ట్ చేయమని ఇస్తాము. డిబేట్ కాంపిటీషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మెథడ్స్ ఉంటాయి. థింక్ పే షేర్ అనే మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక ఉదాహరణ వర్సెస్ మన అంత్యాక్షరి ఎట్లా ఆడుతామండి, ఈ సాంగ్స్ పిల్లలు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ ఇంగ్లీష్ విద్యను నేర్పిస్తుంటామండి మేము. ఎప్పుడైతే అట్లా వస్తుందో కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా ఆ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడుతూ స్టేజ్ ఫియర్ పోతుంది. ఆ స్టేజ్ ఫియర్ ఎప్పుడైతే పోయిందో ఇంట్రెస్ట్ లో దే కెన్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఎంత ప్రాజెక్టులు చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ యొక్క టాటల్ ఎసెన్స్ ని ప్రిసైజ్ అండ్ కన్సైజ్ మేనర్ లో విత్ ఇన్ 1 minute లో చెప్పగలుగుతారు. యాక్చువల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం 2 hours పడుతుంది. ఎంత ఎక్స్పర్ట్ అయినా 20 minutes పడుతుంది. వీళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ బాగా చేయడం వల్ల, వీళ్ళకి ఇంగ్లీష్ లో పట్టడం వల్ల క్రిస్ప్ ఆబ్జెక్టివ్ చెప్పేస్తారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉంది. అట్లాగే మనకి మోస్ట్లీ వచ్చిన పేరెంట్స్ రూరల్ ఏరియా నుంచి వస్తుంటారు కాబట్టి పేరెంట్స్ ఇల్లిటరేట్ పేరెంట్స్, బేస్డ్ పేరెంట్స్, బేస్డ్ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి మంత్లీ అమౌంట్ సంపాదించడమే కష్టం. పిల్లవాడి మీద అంత క్రమశిక్షణతో పిల్లవాడి మీద ప్రతిరోజు ఆలోచించేంత వ్యవధి కూడా ఉండదు వాళ్ళకి. మా యొక్క 20 members కి ఒక మెంటార్ ఉంటారు కాబట్టి ఆ మెంటార్ కంపల్సరీ 5 days a week అయిన తర్వాత 6th day ఓన్లీ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసి పిల్లవాళ్ళ యొక్క స్కిల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తామండి. కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అంటే కాగ్నిటివ్ స్కిల్స్ అండి. హౌ టు స్పీక్ ఎట్ ద రైట్ పర్సన్, ఎట్ ద రైట్ వర్డ్, ఎట్ ద రైట్ టైం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాంటి వాటి మీద మేము క్రమశిక్షణతో కూడిన ట్రైనింగ్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము పిల్లవాడిని భయపెట్టము, ఒక ఎఫెక్షన్ తో చెప్పి ఇతను నేర్చుకోలేకపోవడం వల్ల ఏది కోల్పోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అకార్డింగ్ టు హిస్ స్ట్రెంగ్త్స్ he can get 20 lakhs of package. If you do not acquire communication skills and soft skills, if he is not up to the mark in attendance, what he is losing అనేది మేము పిక్చర్ చూపిస్తాము విజువలైజేషన్. నువ్వు ఇక్కడ 6 lakhs దగ్గర ఆగిపోతున్నావు, నువ్వు 20 lakhs ఎలిజిబిలిటీ ఉన్నవాడు 6 lakhs ఆగిపోతున్నావు అంటే 14 lakhs బ్రిడ్జ్ వస్తుంది. ఈ 3 years అనేది చాలా క్రూషియల్. ఆ యొక్క పరిణామాలు చూపిస్తుంటామండి. మా అలంనీలో సక్సెస్ఫుల్ అలంనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళతో వచ్చి సాటర్డేస్ పిల్లలకి ఇంటరాక్ట్ చేపిస్తుంటాం. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ రిలీజ్ అవుతారండి. ఇప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళు స్టూడెంట్స్ ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? స్టూడెంట్స్ నుంచి ఫ్యాకల్టీ వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారని ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారని. ఎస్, ఇది చాలా ఒక ఇన్స్టిట్యూషన్ సక్సెస్ అవ్వాలంటే మా యొక్క స్ట్రెంగ్త్ కేవలం మా యొక్క అధ్యాపకులు, ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ అంటే ఓల్డ్ డేస్ లో మనకు ఒక సామెత ఉంది, ఒక కొటేషన్ ఉందండి, అందరూ మనం ఫాలో అవుతుంటాం. మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు, పితృదేవోభవ అంటారు. తల్లి ముగ్గురితో సమానం. అట్లాగే పిల్లవాళ్ళు 10th class వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. తర్వాత ఆచార్యుడే గురువుతో సమానం. తల్లి తండ్రి చేయవలసిన రోల్ మా యొక్క టీచర్ చేయాలండి. దాన్ని మెంటరింగ్ సిస్టమ్ అంటారండి. మెంటర్ అనే వాళ్ళు ఇక్కడ ఒక తల్లి, ఒక తండ్రి, ఒక ఫ్రెండ్, ఒక గురువు, అవసరమైతే ఒక పోలీస్ అవుతారు, అవసరమైతే ఒక కౌన్సిలర్ అవుతారు. ప్రతిరోజు ఆ విద్యార్థితో లాస్ట్ అవర్ 3:40 క్లాస్ అయిన తర్వాత బస్సు బయలుదేరడానికి 4:15 వరకు టైం ఉంటుందండి. 3:40 to 4 o'clock రెస్పెక్టివ్ స్టూడెంట్స్ మస్ట్ మీట్ టు ద మెంటర్. అట్లాగే 2 days కనుక స్టూడెంట్ ఆబ్సెంట్ అయితే ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారని మెంటరింగ్ బుక్ లో నోట్ చేసి ఆ హెచ్ఓడి సబ్మిట్ చేయాలి. హెచ్ఓడి వచ్చి సెంట్రల్ మెంటర్ కి సబ్మిట్ చేస్తారు. సైకాలజీ దగ్గర ఉన్న మెంటర్ ఆవిడ ఏంటంటే మెంటరింగ్ లో మాస్టర్ చేశారు, ఎంఏ సైకాలజీ. ఆవిడ దగ్గరికి వెళ్తారు. ఇన్ కేస్ 2 to 3 days ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే she will be called for parents as well as the students. You will let us know the distance between a teacher means mentor and the particular student. ఆ మెంటరింగ్ సిస్టమ్ వల్ల ఎప్పుడైతే విద్యార్థికి మాకు, పేరెంట్ కి మాకు ఇటువంటి గ్యాప్ లేదో ఆటోమేటిక్ స్టూడెంట్ సక్సెస్ లో ఉంటాడు, సక్సెస్ ట్రాక్ మీద ఉంటాడు. యూ కెన్ సే హీ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ లీడర్. Otherwise, whenever it has a bridge between a mentor and a student, mentor and a parent, there will be a gap. Definitely, you will become a loser. He is on the destructive track, not on the constructive track. We can say definitely, మా అటెండెన్స్ కూడా అండి
మాకు 75% అబౌవ్ స్టూడెంట్స్ కి 75% అబౌవ్ అటెండెన్స్ ఉంటుంది. మా చైర్మన్ గారు మాకు ఒకే విషయం చెప్తారండి, మీరు 90% తీసుకురండి అటెండెన్స్ కి, నేను 100% ప్లేస్మెంట్ ఇస్తా అంటారు. మా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ అదండి. శ్రీదత్త అంటే సినానిమ్ ఫర్ ప్లేస్మెంట్స్. మీరు ఎవరైనా జాయిన్ చేయండి, 600 మార్కులు 700 మార్కులు వెబ్సైట్ లో ర్యాంక్ రాకపోయినా మా దగ్గర నుండి థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఒక ప్రాజెక్ట్, ఒక పబ్లికేషన్, ఒక ఆఫర్, ఒక పెయిడ్ ఇంటర్న్షిప్ తో మేము పంపిస్తాం బయటికి. థర్డ్ ఇయర్కే ఒక ట్రాక్ సెట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒక మాట అడిగారు, మా టీచర్స్ మీద ఫీడ్బ్యాక్ మా 360 డిగ్రీస్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి. స్టూడెంట్స్ మా కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, అక్కడ ఇచ్చేస్తారు. దే కెన్ మీట్ మీ ఆఫ్టర్ 4 o'clock to 6 o'clock ఎనీ టైం. రెగ్యులర్ గా నాలాంటి డాక్టరేట్స్ ప్రొఫెసర్స్ చాలా మంది ఇక్కడ 6 o'clock వరకు ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హాస్టల్ ఇక్కడ కాబట్టి హాస్టల్ లో ఉన్న ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ చెప్తారు. మాకు వైస్ చైర్మన్ సార్స్, డైరెక్టర్ సార్, చైర్మన్ సార్ యొక్క అబ్బాయిలు ఇద్దరు ఇక్కడే ఉంటారు. చైర్మన్ గారు కూడా సర్ప్రైజ్ విజిట్స్ చేస్తూ హెడ్స్ మీద, టీచర్స్ మీద కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటారు. కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, రీసెంట్లీ ఏ టెక్నాలజీ కూడా వచ్చింది. ఇట్లాంటివన్నీ పిల్లలకి కన్వే చేయడానికి ఫ్యాకల్టీకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంటారు? మాకు ట్రైన్ ఆఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇన్ఫోసిస్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటారు, పిఎన్ఎక్స్ ల్యాబ్ వాళ్ళు మన 5 members మా ట్రైనింగ్ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీలో 12 number ఆఫ్ ఫ్యాకల్టీకి మేము ట్రైనింగ్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చి ఎస్ఏపి ల్యాబొరేటరీ మీద మైగిరి మేడం, రసూల్ బాషా గారు లాంటి వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం మేము ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి మా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారండి. ఎమర్జింగ్ ఏరియాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, లేటెస్ట్ గా ఇప్పుడు ఆటోమేషన్ ఎనీవేర్ సాఫ్ట్వేర్ వచ్చింది. అట్లా ఐఓటీ సెన్సార్స్, నెక్స్ట్ స్మార్ట్ సిటీస్, నెక్స్ట్ అట్లాగే సివిల్ కూడా చాలా మార్పులు వచ్చినాయి. మెకానికల్ లో చాలా మార్పులు వచ్చినాయి. ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్, వీటి మీద ముందు మా యొక్క ఫ్యాకల్టీ ట్రైనింగ్ అయితే మాత్రమే మేము స్టూడెంట్స్ ఆ ఇండస్ట్రీ రెడీగా మేము చేపించడం. అందుకని ప్లస్ మా ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ తీసుకుంటున్నారండి. తీసుకొని అప్పుడు పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం. ఇప్పుడు మాకు ఎస్ఏపీ రీసెర్చ్ ల్యాబొరేటరీలో మా పిల్లలు ఎస్ఏపీ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ S/4HANAలో ఆల్మోస్ట్ 26 members గ్లోబల్ సర్టిఫికేషన్ కి ట్రైనింగ్ అయ్యారు. కార్పొరేట్ ట్రైనర్స్ వచ్చి ట్రైనింగ్ ఇచ్చినారు, 20 years కార్పొరేట్ ట్రైనర్స్. అట్లాగే క్యూఎంఎస్ టెక్నాలజీస్ వాళ్ళు ఐఓటీ మీద, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, రిమోట్ సెన్సింగ్ మీద, జిఐఎస్ మీద, ఎస్పెషల్లీ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ మీద 5 number ఆఫ్ పీపుల్ కి ఈసీఈ విత్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి 120 members స్టూడెంట్స్ కి ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ వాళ్ళకి ప్రాజెక్టులు చేపించి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేపిస్తారండి. జాబ్స్ కూడా వాళ్ళే పంపిస్తారు క్యూఎంఎస్ టెక్నాలజీ వాళ్ళు. అట్లాగా మేము 28 number ఆఫ్ కంపెనీస్ కి టైఅప్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎంత మంది మీ కాలేజ్ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చాయి? అంటే మాకు 626 మంది ఉన్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి 600+ ప్లేస్మెంట్స్ అయినాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి దాదాపు 12 మంది ఉన్నారు. ఒక 10 members హైయర్ స్టడీస్ కి వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్స్ తో పోలిస్తే మా కాలేజీలో హైయర్ స్టడీస్ కి వెళ్ళే వాళ్ళు ఒకప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. కరోనా తర్వాత ఫ్రీక్వెంట్ తగ్గుతూ వచ్చారు. ఈసారి కొంచెము మీకు తెలిసే ఉంటుంది కదా, యుఎస్ఏ కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు. అయినా ఆల్మోస్ట్ 10 members కి మంచి మంచి ఐఎల్స్ కోర్స్, జిఆర్ఏ టోఫెల్ కోర్స్ వచ్చింది. 10 members వెళ్తున్నారు. ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యారు చాలా మంది పిల్లలు. టోటల్ గా మేము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, నెక్స్ట్ హైయర్ స్టడీస్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ 100% కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మీ దగ్గర చదువుకునే పేద విద్యార్థులకి ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలని కళ ఉంటే మీ వంతులో ఎలాంటి సహాయం అందిస్తారు? మా మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్ఐపి పిల్లలకి సబ్సిడైజ్ ప్రైస్ కి సార్ వాళ్ళే అమౌంట్ పెట్టి గ్లోబల్ సర్టిఫికేషన్ అమౌంట్ మొత్తం సార్ వాళ్ళు పెట్టారు. టెక్నికల్ ట్రైనింగ్ కూడా సార్ వాళ్ళు అమౌంట్ సబ్సిడైజ్ ప్రైస్ ఇచ్చారు. అట్లాగే జిఆర్ఏ ప్రొఫైల్ కోచింగ్ ఇస్తున్నాము. మా లైబ్రరీలో లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అన్ని ఉంటాయండి జిఆర్ఏ ప్రొఫైల్ కి. అట్లాగే ఎవరైనా మీరు అడిగిన ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, క్రీమ్ సెక్షన్ స్టూడెంట్స్ కి అవార్డ్స్, రివార్డ్స్, కమెండేషన్స్, అప్రిసియేషన్స్ తో ఇచ్చి మనం ఎంకరేజ్ చేస్తున్నాము. వాళ్ళకి స్పెషల్ గా మెరిట్ ఉందంటే మాత్రం మా చైర్మన్ గారు వాళ్ళకి పేదరికము, క్వాలిటీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అడ్డు కాబడుతున్న ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తుంటారు. అట్లాగే మీరు అలాంటి విద్యార్థులు వస్తే ఏ డొనేషన్ లేకుండా కూడా
మేము కౌన్సిలింగ్ రేట్నే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని బ్రాంచెస్ లో అసలు ఫీజులు కూడా లేకుండా ఇవ్వడం జరిగింది. Thank you. ఎందుకని శ్రీదత్త కాలేజ్ చూస్ చేసుకోవాలి? వేరే కాలేజెస్ కి మీ కాలేజెస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? శ్రీదత్త ఇది డిస్ట్రిక్ట్ కాలేజ్ మేడం. నేను చెప్పాను శ్రీదత్త అంటేనే ప్లేస్మెంట్స్ ఫస్ట్. మా చైర్మన్ గారు ఒకటే అంటారు, ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఎయిమ్ కమర్షియల్ కాదు, డబ్బు సంపాదించుకోవడానికి పెట్టిన ఇన్స్టిట్యూషన్ కాదు. మా చైర్మన్ గారికి ఉన్న ల్యాండ్స్ తో రియల్ ఎస్టేట్ చేసుకుంటే చాలా వేలాది కోట్ల రూపాయలు సంపాదించగలం. కానీ నేషనల్ బిల్డింగ్ సిటిజన్స్ కనుక మనం అందించాలి అంటే ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే మనం సమాజానికి ఏదన్నా విలువలతో కూడిన లీడర్షిప్ ఇవ్వగలము, ఇంజనీర్లు ఇవ్వగలము. అది ఫస్ట్ రీజన్ మేడం. ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ అవ్వాలి అంటే వాల్యూ బేస్డ్ నేషనల్ బిల్డింగ్ సిటిజన్ ని మన క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వాలి. రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉండాలి. స్కిల్స్ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో దే కెన్ స్టాండ్ ఆన్ దర్ ఓన్ నెట్వర్క్. నెక్స్ట్ మన శ్రీదత్త పిల్లలు ఇక్కడ మాత్రమే గెలవడం కాదు, అక్రాస్ ద గ్లోబ్ ఫ్లాగ్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంటలెక్చువల్ ఐడెంటిఫై చేసి అవార్డు పంపించాలి. అందుకనే మా పిన్ అనే ప్రోగ్రామ్ అన్నది అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇంటలెక్చువల్స్. అక్కడ ఇన్నోవేటివ్ స్కిల్స్, పేటెంట్స్, గ్రాంట్స్ ఇలాంటి అన్నింటిని మేము ఎంకరేజ్ చేయడానికి ఈవినింగ్ ఓన్లీ మేధావి వర్గం స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళకు ఒక తపన ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే డబ్బులు లేకపోయినా నేను సాధించాలి, గొప్పవాడిని అవ్వాలి, ఒక లీడర్ అవ్వాలి ఉంటుంది. ఆ లీడర్ టెక్నికల్ గా కాదు, ఎంటర్ప్రెనర్ కూడా అవ్వచ్చు. అట్లాగా ఆ శ్రీదత్త విద్యా సంస్థలు సమాజంలో ఉన్న బర్నింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి పవర్టీ లైన్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మెరుగైన విద్యను అందించి ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి ఉండాలని ఆశయంతో స్టార్ట్ చేసిన విద్యా సంస్థ. మీరు 600 నుంచి 700 మంది వచ్చిన మార్కులు విద్యార్థులకు కూడా 24 లక్షలు, 14.2 లక్షలు, 4 లక్షల నుంచి 8,20,000 రూపాయలు శాలరీలు వస్తున్నాయి. మరి అదర్ కాలేజెస్ లో 800-900 మార్కులు వచ్చిన వాళ్ళకి 20,000 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు జరగట్లేదు. ఇక్కడే శ్రీదత్త యొక్క కాన్సన్ట్రేషన్ ఉందండి. మా యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు పర్టికులర్ గా ఇంటెన్సివ్ గా ఆలోచించేదే వాళ్ళకి స్కిల్స్ ఇవ్వాలి, ఇంటెన్సివ్ గా జాబ్ ఇవ్వాలి. అలాంటి విద్యా సంస్థే శ్రీదత్త విద్యా సంస్థ. అందువల్ల శ్రీదత్తలో జాయిన్ అవ్వాలి. తక్కువ రేటుకే క్వాలిటీ టెక్నాలజీ ఎడ్యుకేషన్ వస్తుంది, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది. అట్లాగే కంపల్సరీ బీటెక్ తో పాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్ తో పాటు జాబ్ వస్తుంది. అది శ్రీదత్త యొక్క డిస్టింక్టివ్నెస్. ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి మీ వంతుగా ఏం సజెషన్ ఇద్దాం? ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులకు వాళ్ళ యొక్క పేరెంట్స్ కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. అన్ని కాలేజీల్లోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, కానీ ఏ కాలేజీ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు, యూనివర్సిటీకి వెళ్దాం అనుకుంటుంది, విద్యార్థి ప్లేస్మెంట్ ఇస్తుంది, విద్యార్థికి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది అనే పిల్లలతో 1-to-1 మాట్లాడి, టీచర్స్ తో మాట్లాడి అలాంటి కాలేజీలో జాయిన్ చేయమని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా శ్రీదత్తలో సివిల్ విద్యార్థులకు, ఎలక్ట్రికల్ విద్యార్థులకు, మెకానికల్ విద్యార్థులకు ఆల్మోస్ట్ 2 months ముందునే 100% ప్లేస్మెంట్ అయిపోయింది. ఈసీఈ అండ్ సిఎస్ఈ స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ మేము హై ప్యాకేజెస్ కోసము కొద్దిగా రెసిషన్ టైం వల్ల ప్రాజెక్ట్ కొన్ని ఇండస్ట్రీలు తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ప్లేస్మెంట్ స్లోగా వచ్చి హై ప్యాకేజ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి కొద్దిగా డిలే అయింది. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఎక్కడున్నది, ఏ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా వాళ్ళు పర్యవేక్షణలో ప్రిన్సిపల్స్ ని, డైరెక్టర్స్ ని, డీన్స్ ని, హెచ్ఓడిస్ ని ఎగ్జిక్యూట్ చేపిస్తున్నారని కూడా కనుక్కోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, పిల్లలది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రిన్సిపల్ డాక్టర్ మూర్తి గారితో ప్రస్తుతం మనం ఉన్నాము. మరి కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఈ కాలేజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. First of all, I thank Dr. G. Panduranga Reddy garu, the management of Sridatta Group of Institutions. So Sridatta Institute of Pharmacy 2005లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. సో మేజర్ గా ముఖ్య ఉద్దేశం Sridatta Institute of Pharmacy కావచ్చు, Sridatta Institute of Engineering ఎస్టాబ్లిష్ చేయడానికి గల కారణం
మనము రూరల్ ఎడ్యుకేషన్ అందించడం అనేది మా చైర్మన్ గారి ముఖ్య ఉద్దేశం. Okay. సో అందులోనూ ఫార్మసీ గురించి అనేది చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది. చాలా మంది స్టూడెంట్స్ అనేది అవగాహన లేకుండా ఎంతసేపు వాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేద్దాం లేదంటే బిడిఎస్ చేద్దామని మాత్రమే తెలుసు. సో ఫార్మసీ దాని యొక్క ప్రాముఖ్యత దాని గురించి తెలియదు. అందులోనూ రూరల్ లో ఉన్న వారికి చాలా దాని గురించి అవగాహన ఉంది. సో ఆ అవగాహన పెంపొందిస్తూ అలాగే రూరల్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా సో మంచి ఎడ్యుకేషన్ అందించి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ 2005లో సో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ 4 years డిగ్రీ కోర్స్ అండ్ ఫార్మ్ డి దట్ ఈస్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ 6 years కోర్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫార్మసీ 2 years కోర్స్ విత్ 4 స్పెషలైజేషన్స్ తోటి స్థాపించబడింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ నార్మల్ క్లాస్? Yeah, we are providing digital classrooms as well as normal classrooms also. We are also providing the animation classes in the laboratories itself also. Laboratories lo kuda memo so digital as well as normal laboratory students in the labs perform చేసేటప్పుడు కూడా so wherever it is required ma'am animations తో కూడా we are trying to explain our faculty. Okay. And we have very good faculty, very talented and doctorates అనే మన దగ్గర చాలా ఎక్కువ మంది మినిమం ఉన్నారు. క్వాలిఫికేషన్ ఏంటండి మీ దగ్గర వర్క్ చేసే ఫ్యాకల్టీకి? సో మన దగ్గర ఆల్మోస్ట్ అండి around 16 members of doctorates uన్నారు. Okay. So we have almost 51 members of faculty, out of which 15 members of doctorate faculty unnaru, and they are very much qualified, and so they always try to explore their skills with the students. Okay. Yeah. ఇప్పుడు ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంటరాక్షన్ విషయానికి వస్తే అండి, స్టూడెంట్స్ అనేవారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ కి కొత్తగా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ తో వస్తారు. సో అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి ఈ సెమిస్టర్ సిస్టమ్, ఈ సెమిస్టర్ విధానం అంతా కూడా చాలా కొత్తగా ఉంటుంది. సో వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆ సెమిస్టర్ విధానాన్ని వాళ్ళకి అలవాటు పడడానికి ఒక 1 week 10 days కూడా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్ క్లాసెస్, స్పెషల్ డ్రైవ్స్ అవన్నీ క్రియేట్ చేస్తారు. సో ఆఫ్టర్ దట్ కంటిన్యూస్ గా అకాడమిక్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. అండ్ వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా కూడా స్టూడెంట్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద క్లాస్ అవర్సే కాకుండా స్పెషల్ గా దే కెన్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద లెక్చరర్స్. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కూడా ఏం డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అండి. అండ్ పేరెంట్స్ కూడా మేము క్లియర్ గా ఇండికేట్ చేస్తున్నాం ఏంటంటే ఓన్లీ ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. సో పేరెంట్స్ మానిటరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేము ఏవైతే సజెషన్స్ ఇస్తుంటామో ది సేమ్ థింగ్ పేరెంట్స్ కూడా మానిటర్ చేస్తుంటాము. మేము ఇదంతా కూడా ఏంటంటే ఈ క్లస్టర్ అనేది స్టూడెంట్, టీచర్, పేరెంట్ ఇంటరాక్షన్ అనేది కంటిన్యూస్ గా మానిటరింగ్ లో ఉంటుందండి శ్రీదత్త ఇన్స్టిట్యూషన్. ఈ కాలేజ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆఫర్ లెటర్ తోటి బయటకు వెళ్తారని చెప్తున్నారు అందరూ. ఏ రకమైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు? ఒకటండి, ఒక కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ కావచ్చు, 4 years డిగ్రీ కోర్స్ ఫార్మ్ డి అయిపోయిన తర్వాత మొదటి మనకి ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎలా ఫుల్ఫిల్ చేయాలనేది మేము శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో ఖచ్చితంగా స్టూడెంట్ కి నేర్పడుతుంది. సో స్టూడెంట్ నుంచి ఎటువంటి స్కిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇండస్ట్రీ పర్సన్స్, ఆ స్కిల్స్ అనేవి వాళ్ళకి మేము ఆల్మోస్ట్ వాళ్ళు బీఫార్మస్ అయితే వాళ్ళు 2nd year అయిపోయిన కాడ నుంచి, ఫార్మ్ డి అయితే 4th year నుంచి కూడా మేము వాళ్ళకి క్లియర్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కిల్స్ ఏవైతే వాళ్ళకి కావాలో ఆ స్కిల్స్ మీద కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ కంప్లీట్ గా 5 years వచ్చేసరికి కంప్లీట్ ప్లేస్మెంట్ అనేవి క్రియేట్ చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆఫర్ లెటర్ తోటే బయటకు వెళ్తున్నారు. అండ్ ఇదే కాకుండా దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఇంకా అబ్రాడ్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా మేము పర్సనల్ గా ప్లేస్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం అండి మాకున్న కాంటాక్ట్స్ లో. ఓకే. ఇప్పుడు నార్మల్ క్లాసెస్ అని కాకుండా మోటివేషనల్ క్లాసెస్, గైడ్ లైన్స్ ఎట్లా ఇస్తుంటారు? మోటివేషనల్ క్లాసెస్ అనేవి వాళ్ళకి ఫస్ట్ నుంచి ప్రతి ఎవ్రీ ఇయర్ లో కూడా మోటివేషనల్ అనేది ఖచ్చితంగా ఫ్యాకల్టీ అనేది స్టూడెంట్ ని ఆల్వేస్ పాజిటివ్ వేలో తీసుకెళ్ళడానికి మోటివేషనల్ క్లాసెస్ అనేవి ఉంటూనే ఉంటాయి. మోటివేషన్ చేస్తూనే ఉంటారు. అండ్ కొంతమంది బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. సో వాళ్ళ మీద కూడా మేము ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి వాళ్ళు కూడా ఏంటంటే ఒక మంచి ఉద్యోగంతో బయటకు వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. సో అదే దిశలో మేము ముందుకెళ్తున్నాము. ఇక నుంచి కూడా అందుకే అలాగే ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు చదవని వాళ్ళని చదవాలని బట్టి పెట్టాలని ఫోర్స్ చేస్తుంటారు. అసలు ఎట్లా హ్యాండిల్ లేదండి. సో బట్టి పెట్టే విధానం అనేది అది ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ అలా చేస్తే వాళ్ళు ముందుకు వెళ్ళారండి. ఆ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ కావు, జాబ్స్ అనేవి రావడం కూడా చాలా కష్టం అవుతుందండి. ఆ విధానాన్ని అసలు మనం అమలు పరచము. బట్టి పట్టే విధానం అనేది అది కరెక్ట్ కాదు, అది అమలు పరచము. సో
కంప్లీట్ గా వాళ్ళకి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ మాత్రమే రన్ అవుతాయండి. సో ఇఫ్ ఇట్ ఆల్ ద స్టూడెంట్ ఒకవేళ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అనేది అతనికి అండర్స్టాండ్ కాకపోతే క్లాస్ లో టైం ఉంటే క్లాస్ లో, లేదంటే ల్యాబ్ లో, లేదంటే తర్వాత సో ఏమన్నా లీజర్ అవర్స్ ఉంటే ఆ లీజర్స్ లో వచ్చేసి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాడు అండ్ క్లియర్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని వెళ్తారండి. ఆల్వేస్ ట్రైంగ్ టు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏవైతే వాళ్ళు ఏవైతే చదవాలనుకుంటారో అవన్నీ క్లియర్ గా మేము ఏమి ఉంటాయో సజెస్ట్ చేస్తాము. అంతేగాని ఆ విధానాన్ని ఎప్పుడు ప్రోత్సహించమండి, దానివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. సో శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అనేది ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వేగానే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఈ జనరేషన్ లో చూసుకున్నట్లయితే బిజినెస్ లాగా అయిపోయింది. కొంతమంది పేద విద్యార్థులు అఫోర్డ్ చేయలేకపోతారు చాలా పేమెంట్. మరి అట్లాంటి విద్యార్థులకి మీ కాలేజ్ ఎట్లాంటి ఆఫర్ ఇస్తుంది? సో మన దగ్గర అబౌవ్ 85% వచ్చిన వాళ్ళకి ఫీజు లో కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ సీట్లలో కూడా సార్ మన చైర్మన్ సార్ గారు ఖచ్చితంగా వాళ్ళకి సో ఫీజు రాయితీలు ఇస్తున్నారండి. సో మనకున్న ఫీజులో వాళ్ళకి ఇవ్వడము, నెక్స్ట్ మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ప్రాజెక్ట్ లో కూడా ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేసిన వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ ని బేస్ చేసుకొని వాళ్ళకి మెరిట్స్ ఇవ్వడము, కాన్ఫరెన్సెస్ ఇలాంటి వాటికి కానీ ఏదైనా సెమినార్స్ అటెండ్ అయినప్పుడు కూడా స్టూడెంట్స్ ని ప్రోత్సహించడం, సో వాటికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా కాలేజ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా ఏంటంటే కొంత మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇంకో బిలో పవర్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచిగా అవకాశం ఉంటుంది. స్టడీస్ అనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి మీ కాలేజ్ లో? సో ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటే ఇప్పుడు ఖచ్చితంగా అన్ని ఉంటాయి. ఇప్పుడు కాన్ఫరెన్సెస్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, వర్క్ షాప్స్ ఉంటాయి. సో మేము ఇక్కడ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇయర్లీ ఖచ్చితంగా 2 to 3 వర్క్ షాప్స్ అనేవి జరుగుతుంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే కాలేజెస్ లో జరిగే వాటికి కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ ప్రోత్సహిస్తూనే ఉంటాము. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే రీసెంట్ గా కూడా థర్డ్ ఇయర్ ఒక బీఫార్మసీ స్టూడెంట్ కూడా షీ పర్ఫార్మ్ వెల్ ఇన్ లైక్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో వెళ్ళి షీ గాట్ ఫస్ట్ ప్రైజ్. సో ఆల్వేస్ మేము స్టూడెంట్స్ ఏంటంటే ప్రోత్సహిస్తూనే ఉంటాము. ఖచ్చితంగా కాన్ఫరెన్సెస్ లో, వర్క్ షాప్స్ లో అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేయాలని చూస్తుంటాం. సో అందులో మేము ఖచ్చితంగా ముందడుగులోనే ఉంటామండి. మీ కాలేజ్ కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా? ఉందండి, హాస్టల్ ఫెసిలిటీ. హాస్టల్ లో మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్టల్ లో? హాస్టల్ ఫెసిలిటీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి రెండు కూడా క్యాంపస్ విత్ ఇన్ ద క్యాంపస్ లోనే ఉన్నాయండి. దట్ ఈస్ వన్ పాజిటివ్ ఆస్పెక్ట్ అది. అండ్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా ఉన్నాయి, సపరేట్ బెడ్స్ అని. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క స్టూడెంట్ కి సపరేట్ బెడ్స్ ఉన్నాయండి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ విత్ ఇన్ ద క్యాంపస్ లోనే మనకి క్యాంటీన్ కూడా ఫెసిలిటీ ఉందండి. అండ్ వెరీ హైజీనిక్ ఫుడ్ వీఆర్ ప్రొవైడ్. అంటే ఏ విధంగా? సో వాళ్ళకి హైజీనిక్ ఫుడ్ అంటే చాలా అంతా కూడా ఫుడ్ లో ఏంటంటే ఆల్ వెరైటీస్ ఇస్తున్నారు. సో మార్నింగ్ టిఫిన్స్ లో ఆల్ వెరైటీస్ ఉంటున్నాయి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ లో కూడా ప్రొవైడింగ్ ద డిఫరెంట్ వెరైటీస్ అండ్ లైక్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ. సో ఇలాంటి హైజీనిక్ ఫుడ్ అనేది కూడా స్టూడెంట్ కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకని శ్రీదత్త కాలేజ్ ని చూస్ చేసుకోవాలి? వై నాట్ అదర్స్? మనం ఒక కోర్సు చదివేటప్పుడు ఒక గోల్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ గోల్ తోటే బయటికి వెళ్ళాలి. సో ఆ గోల్ లేకుండా చాలా మంది వచ్చి కోర్సు జాయిన్ అవుతుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఒక గోల్ ని ఫిక్స్ చేసేదే శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. ఆ గోల్ ని ఫిక్స్ చేపించి ఆ గోల్ సాధించుకొని సో ఉద్యోగం సంపాదించి పంపించడం మేము చేస్తామండి ఖచ్చితంగా. సో ఫార్మసీలో కావచ్చు, ఇంజనీరింగ్ లో కావచ్చు, అంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ప్లేస్ అయ్యేలాగా చూస్తున్నామండి. మేము అసిస్టెన్సే కాదండి, అసిస్టెన్స్ తో స్టార్ట్ చేసి ఈ రోజు ఖచ్చితంగా అతనికి ఒక స్టూడెంట్ కి జాబ్ ఇచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తున్నాం. ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిట్ చేస్తున్నాయండి. అండ్ నెక్స్ట్ మంత్ మనకి June 6th కి దివ్యస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్ కూడా ఉందండి. సో ఆల్మోస్ట్ 100 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. అండ్ టుమారో అమోరా హెల్త్, చెన్నై బేస్డ్ కంపెనీ విచ్ ఈస్ ఆఫరింగ్ ఆల్మోస్ట్ 4.5 lakhs per annum బేసిక్ సాలరీ. సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ 58 members ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. అండ్ దే క్లియర్లీ ప్రామిస్డ్ us we are going to recruit around 25 members. సో ఈ విధంగా మేము కృషి చేస్తూ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ ని ప్లేస్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నామండి. ఇది ఆల్రెడీ అందరికీ సో తెలుస్తూనే ఉంది. స్టూడెంట్స్ కూడా ఓవరాల్ టాక్ ద్వారా బయటికి వెళ్ళిందండి. సో అది మాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ విధంగా మేము ఇంకా ముందుకు వెళ్తూ రూరల్ లో ఉన్న విద్యార్థులకే కాకుండా వేరే వాళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తే సో మంచి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలనేది మా శ్రీదత్త ముఖ్య ఉద్దేశం. అదే విధంగా మేము మా గోల్ ని కూడా మేము రీచ్ అవుతున్నామని అనుకుంటున్నాం.
ఇప్పుడు రెగ్యులర్ బేస్డ్ గా నడిచే క్లాసెస్ తోటే వీళ్ళు ఈ ప్లేస్మెంట్స్ కి వెళ్తున్నారు, లేకపోతే మీరు ఏమైనా స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇస్తున్నారా? సో వీళ్ళకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ విత్ సెవరల్ కంపెనీస్, అండ్ వీ హ్యావ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ టైప్స్ విత్ Clinorex, and we have industrial tie-ups with Vivo Biotechnology, which is an MNC company. Okay. And we have tie-up with MSN Laboratories, so it is also an MSN. So వీళ్ళకి థర్డ్ ఇయర్ లో ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి. సో 1 month కంప్లీట్ గా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ క్లాసెస్ ఉంటాయి. సో ఆ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ క్లాసెస్ తప్పకుండా మనం అటెండ్ అయ్యేలాగా మేము చూస్తాము, అండ్ అది కరికులం లో కూడా వన్ ఆఫ్ ది పార్ట్. సో అలాంటి క్లాసెస్ కూడా నేర్చుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏవైతే చిన్న చిన్న గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, సో అకాడమిక్స్ లో కొన్ని ఫుల్ఫిల్ చేయలేని ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ట్రయల్స్ ద్వారా మనం ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాం. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ కి జాబ్ ఓరియంటెడ్ బేస్ లో మేము ముందుకు వెళ్తున్నాం. లోకల్ లో ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళకి బస్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఎంత డిస్టెన్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు? సో ట్రావెలింగ్ అనేది 20 to 25 kilometers ట్రావెలింగ్ ఇన్ హైదరాబాద్ ఈస్ వెరీ కామన్. సో ఆల్ ఓవర్ ద సిటీ మన కాలేజ్ బస్సెస్ ఉన్నాయండి, ట్రాన్స్పోర్ట్ ఉంది. అండ్ ఈవినింగ్ ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ క్లాసెస్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా లేట్ అయినా కూడా వీఆర్ ప్రొవైడింగ్ స్పెషల్ బస్సెస్ టు ద ఫ్యాకల్టీ యాజ్ వెల్ as స్టూడెంట్స్ ఆల్సో. వాళ్ళ ఇంటి దగ్గర వరకు కూడా ఏదైతే స్టాప్ ఉందో అక్కడ వరకు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది, ఎప్పుడు కూడా అవైలబుల్. ఓకే, ఫైనల్లీ ఇంటర్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ టైం చేయాలని ఆలోచించే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఫార్మసీకి ఎవరైతే ఈ కోర్స్ ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఇది ఒక వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ. COVID-19 పాండమిక్ తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియని వాళ్ళకి చాలా బాగా తెలుసు. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది, ఫార్మసీ యొక్క ఇంపార్టెన్స్ అనేది కోవిడ్ కి ముందు కోవిడ్ కి తర్వాత ఎప్పుడైనా ఒకేలా ఉంది, కానీ తెలియని వాళ్ళు చాలా తెలుసుకున్నారు. అండ్ ఆల్రెడీ COVID-19 పాండమిక్ అనేది ఇట్ ఆల్రెడీ షోడ్ హౌ వైటల్ దిస్ ఫార్మస్యూటికల్ ఇన్నోవేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు సర్వైవ్ a life. That is very important because almost more than 1 billion of medications are producing in a daily basis. వరల్డ్ లో 8 billion plus పాపులేషన్ ఉన్నారు, అండ్ 1 billion of medications daily ప్రొడ్యూస్ అవుతున్నాయంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ద ఫార్మసీ ఇస్. అండ్ ఆల్మోస్ట్ 1.5 to 1.6 trillion US dollars రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుందంటే దాంట్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అనేది స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి. అండ్ ఒకసారి స్టూడెంట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 10 to 15 years of experience స్టూడెంట్ గెయిన్ చేయగలిగితే యూ కెనాట్ ఇమాజిన్ ద స్టూడెంట్ కెన్ క్రియేట్ ద వండర్స్. దే కెన్ ఎర్న్ ఎ సాలరీ ఆఫ్ అప్ టు 12 lakhs 13 lakhs per month. సో ఇంత మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి సో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకి ఈ ఫార్మసీ అనేది ఒక మంచి చక్కని అవకాశము. సో వాళ్ళ స్కిల్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, అలాగే లైఫ్ లో కూడా చాలా మంచిగా సెటిల్ కావచ్చు. అండి ఈ ఒకటే చెప్పాలనుకునేది ఏంటంటే ఈ ప్రపంచంలో మనకి భూమి మీద జీవం అనేది ఉన్నంత కాలం కూడా మనకి ఈ ఫార్మసీ ఎడ్యుకేషన్ అనేది అవసరం అండి. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్. సో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫార్మసీ కోర్స్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని సో మీరు ఎలాగైతే కష్టపడతారో అదే కష్టంతో ఖచ్చితంగా మంచి జాబ్ తో బయటకు వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత కూడా ఒక 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడితే మీ కళ్ళ ముందు మీ ఫ్యూచర్ మీకే అవపడుతుంది, అండ్ యూ కెన్ ఎర్న్ వెరీ గుడ్ సాలరీస్ ఆల్సో. అందుకే సో ఫార్మసీని ఎంచుకోవాలని నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను ఇంటర్మీడియట్ విద్యార్థులకి. ప్రిన్సిపల్ గా ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తుందని స్టూడెంట్స్ నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ ఫ్రీగా మీ ఛాంబర్ కి వచ్చేచ్చాను మీరు ఇస్తారా? ఎస్ అండి, స్టూడెంట్స్ ఎప్పుడు కూడా రావచ్చు అండి, నా దగ్గర ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళని ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఈవెన్ సబ్జెక్ట్స్ పరంగా నేను కూడా వాళ్ళకి పర్సనల్ గా కూడా క్లియర్ చేస్తూ ఉంటానండి డౌట్స్. ఫ్యాకల్టీ కూడా క్లియర్ చేస్తారు. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నా దగ్గరికి వస్తారు, నేను క్లియర్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ యూస్ టు టేక్ ద క్లాసెస్ ఆల్సో. నేను కూడా క్లాసెస్ తీసుకుంటూనే ఉంటాను 5 years కి. ఈవెన్ సర్ప్రైజ్ విజిటింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, అండ్ సడన్ గా నేను కూడా స్టూడెంట్స్ ని మానిటర్ చేస్తుంటాను. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి అనేది మానిటర్ చేస్తుంటాను కంటిన్యూస్ గా. సో ఎక్కడ కూడా స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయని కూడా ఖచ్చితంగా ఇమీడియట్ గా అది క్లారిఫై అవ్వాల్సింది. మా ఫ్యాకల్టీ ఆ విషయంలో ముందుంటారు, ఖచ్చితంగా క్లారిఫై చేస్తూనే ఉంటారండి. ప్రిన్సిపాల్ దగ్గరికి స్టూడెంట్స్ వచ్చే చదువు అనేది ఎప్పుడు ఉందండి, బికాస్ దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద స్టూడెంట్. సో వాళ్ళు వస్తూ ఉంటారు, మేము వాళ్ళకి కావాల్సిన సహాయం అనేది అందిస్తూనే ఉంటాం.
థియరిటికల్ గా ఎంత నేర్చుకున్నా కూడా ప్రాక్టికల్ గా నేర్చుకున్నప్పుడు నాలెడ్జ్ పెరుగుతుంది కదా, Yes. మరి ల్యాబ్ కి ఎంత ప్రియారిటీ ఇస్తారు? సో ల్యాబ్స్ అండి, ఇక్కడ మాకు ల్యాబ్స్ కి వచ్చేసి 3.5 hours ఉంటుందండి Okay. డ్యూరేషన్. ఒక ల్యాబ్ వచ్చేసి 3.5 hours ఎవ్రీ వీక్? ఎవ్రీ డే. అంటే సో ఒక సెమిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ 5 to 6 సబ్జెక్ట్స్ ఉంటే 4 సబ్జెక్ట్స్ కంప్లీట్ గా ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఓకే. సో ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఆ వీక్ లో కంప్లీట్ గా ల్యాబొరేటరీస్ జరుగుతాయి. 3.5 hours డ్యూరేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా థియరిటికల్ గా ఏదైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ప్రాక్టికల్ గా పర్ఫామ్ చేయాలని, పర్ఫామ్ చేసినప్పుడే వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి ఎక్స్ప్లోర్ అవుతుంటాయి. సో ఆ విషయంలో ల్యాబొరేటరీ పరంగా మేము చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. Okay. ఎందుకంటే వితౌట్ ల్యాబొరేటరీస్ లేకుండా వాళ్ళు ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోలేరు. సో కాబట్టి ఫార్మసీ ఎడ్యుకేషన్ లో ల్యాబొరేటరీస్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి. సో దానికి తగ్గట్టుగానే శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అనేది చాలా మంచి ఎక్సలెంట్ ల్యాబొరేటరీస్ అనేది వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ప్రొవైడ్ చేయబడుతుంది. వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చండి. సో అదే విధంగా ఈ విషయంలో ఏంటంటే ఫ్యాకల్టీ కూడా మన దగ్గర సో వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అరౌండ్ 15 to 16 డాక్టరేట్స్ ఉన్నారండి. సో వాళ్ళు స్టూడెంట్స్ ని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ని సో పెంపొందించడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా, శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల బంగారు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే కాలేజ్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ వంతుగా కృషి చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఆఫర్ లెటర్ తోటే బయటకు వెళ్తారనే భరోసా కూడా ఇస్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.